ఎప్పుడో మీరు 2000కి శాలరీకి పనిచేసిన వ్యక్తి అవును. సో ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేయడం ఎట్లా సాధ్యం? అంటే మిలాన్ గ్రూప్ అనేది అసలు ఎట్లా ఏర్పడ్డది? అందరు కూడా వీడు హైదరాబాద్ పోతుండు, వీనికి ఏం నాలెడ్జ్ ఉంది, అసలు వీడు ఎందుకు పనికిరాడు, వీడిని ఇక్కడనే ఎక్కడైనా పనిలో పెట్టు, వీనికి చదువు రాదు, ఏం రాదు. ఉన్నాయి 4-5 రోజులు తినకున్న రోజులు ఉన్నాయి. ఇంకా బ్యాచులర్ రూమ్ పక్కకి ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వంట చేస్తుంటే స్మెల్ వస్తూ ఉంటుంది, ఆ నీళ్ళలాగే అట్నే పడుకునేది. ఇక అప్పుడు 2-3 జతల డ్రెస్సులు, బటన్స్ పిన్నిస్ పెట్టుకొని ఆఫీస్ పోయి అట్లా అన్నీ. నేను ఇంత ముస్లిం అయినా నాకు హిందీ కూడా సరిగా మాట్లాడరాపోయేది. సో ప్రతి ఒక్కరు మాటలు అంటుండే, వేసుకోవడానికి 2-3 జతల కంటే ఎక్కువ ఉండపోయేది. అసలు ఎందుకు నాకు ఇట్లా అని చెప్పి అప్పుడు కొన్ని రోజులు ఏడ్చిన. అసలు వీడు ఎందుకు పనికిరాడు అనుకున్నాడు, ఈ విధంగా ఎదిగిండు, అసలు ఇంత గుర్తింపు వచ్చింది అంటే నా ముందు చెప్పుకోరు కావచ్చు, కానీ బయటికి వెళ్ళినప్పుడు మావాడే అని చెప్పి చెప్పుకుంటా ఉంటారు. మన టెంపుల్స్కి, గవర్నమెంట్ స్కూల్స్కి మీరు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు కెమెరాస్. అవునవును. సో అంటే ఎందుకు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే నాకు అనిపించింది మనం చేసేది ఇదే ఫీల్డ్ కదా, సో ఎంతో కొంత సమాజానికి మనం చేయాలని ఉద్దేశంతో. మెయిన్ ఇది సెక్యూరిటీ రిలేటెడ్ కదా, సో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా ఏం జరిగినా కొంచెం మనం పెట్టిన కెమెరాస్ ఎక్కువ ఉన్న కాడ యూజ్ అయితే అది సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నట్టు. కానీ చాలా హెల్ప్ఫుల్ అయింది నాకు. ఇన్స్టాల్ ఇప్పుడు 1,26,000 అయ్యారు కదా, అందులో మెయిన్ చెప్పాలంటే శ్రావణ్. నేను ఒక్కడిని ఏం చేశాను, నాకు ఎవరు అసిస్టెంట్ లేకపోయేది, నేనే కెమెరాస్ స్టార్టింగ్లో యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా. ఓకే. అంటే సీసీ కెమెరాస్ అంటే ఇట్లా కనెక్ట్ చేయాలి, అంటే బిజినెస్ నేనే, నా బ్రాండ్ని నేనే ప్రమోట్ చేసుకుంటున్నా, నేనే బ్రాండ్గా ఉంటున్నట్టు. నా ఫేస్ కనబడకపోతే మిలాన్ గ్రూప్ ఒకటే తెలుస్తుంది, నా ఫేస్ కనబడితే ఆ మిలాన్ గ్రూప్ అంటే ఈయన అని చెప్పి తెలుస్తుంది. మనం మొబైల్ కనెక్ట్ అయి ఉంటుంది, కెమెరాలో సిమ్ ఉంటుంది. సో ఎక్కడున్నా కూడా, మన అమెరికాలో కూడా మైక్ ఆన్ చేసి చెప్తే కెమెరా ఉన్న దగ్గర వినబడుతుంది. చాలా మంది రైతులు అరే మన మోటార్ ఆన్ చేయరా పొలం దగ్గర అని చెప్పి చెప్పుకుంటారా అన్నట్టు. మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనాలన్నా, ఏదైనా కొనుక్కోవాలనుకున్నాను, కెమెరాస్ కానీ, ఏదైనా స్టాండ్స్ కానీ, లైటింగ్ ఇవి, సో ఏదైనా కానీ ర్యాపిడో చేస్తారంటే ఎందుకన్నా? 6 లక్షలకు సంబంధించిన ప్రోడక్ట్ సో ర్యాపిడో చేపిస్తారా ఎవరన్నా? సో ఫైనల్గా ఒక్క మాటలో మిలాన్ గ్రూప్ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? సో వామో నమ్మకం ఏంది వచ్చింది కదా శ్రావణ్. జాతిరత్నాలు హీరో, ఏజెంట్ శ్రీనివాస్, సాయి శ్రీనివాస్ అలా ఈ బుక్స్ అంటే ఈ డిక్షనరీ పిల్లలు మంచిగా చదువుకుంటారు అట్లనే అనిపించేది అన్న. కెమెరా గురించి చెప్తుంటే అన్న అట్లా కాదన్న, కొంచెం మెల్లగా చెప్పు. నాకు తెలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సీసీటీవీ పేజ్ అన్నది టాప్, అన్నది పెద్దది. అంటే అది అంత పెద్ద కావడానికి కూడా వర్కౌట్ చేస్తుంటారు. చూసినావు కదా ఎక్విప్మెంట్ ఎంత ఉందో. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, ఆయన గురించి అంటే పరిచయం చేసే ముందు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో నేను ఒక రీల్ చూడడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో. అంటే కొన్ని పాఠశాలలకి, అంటే గవర్నమెంట్ స్కూల్స్కి, అదేవిధంగా టెంపుల్స్కి సో సీసీ కెమెరాస్ అంటే స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. సో నేను ఆ రీల్ చూసిన తర్వాత ఈ పర్సన్ ఎవరో అని చెప్పేసి నేను ఆయన గురించి ఎంక్వైరీ చేస్తే, సో ఈయన సో అంటే కరీంనగర్ సైడ్ నుంచి హైదరాబాద్కి వచ్చి జస్ట్ 2000కి సో శాలరీకి పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ఒక పెద్ద సంస్థని ఏర్పాటు చేసి సో అంటే ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న వ్యక్తి. సో ఆయన ఎవరా కాదు, మిలాన్ గ్రూప్ ఫౌండర్ అజ్జుబాయ్. నమస్తే అన్న. నమస్తే శివ, ఎట్లున్నారన్న? సూపర్, థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు? సూపర్గా ఉన్నా. సో మొత్తానికైతే మీ గురించి తెలుసుకొని సో ఇంత దూరం రావడం జరిగింది. సో అంటే మిలాన్ గ్రూప్ సో ఫౌండర్. అవును. సో అంటే ఎప్పుడో మీరు 2000కి శాలరీకి పనిచేసిన వ్యక్తి సో ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేయడం
అసలు ఎన్నో కష్టాలు పడితేనే ఇదంతా అవుతుంది. అంతే బ్రో. సో ఎట్లా సాధ్యం అంటే మిలాన్ గ్రూప్ అనేది అసలు ఎట్లా ఏర్పడ్డది? అంటే స్టార్టింగ్ యాక్చువల్గా నేను 2006లో హైదరాబాద్కి వచ్చిన బ్రో. మా ప్రాపర్ వచ్చేసి గోదావరిఖని, కరీంనగర్ డిస్టిక్ గోదావరిఖని ఎయిటింగ్ లైన్ కాలనీ అని ఉంటుంది. సో ఎయిటింగ్ లైన్ కాలనీ నుంచి 2006లో వచ్చిన. సో అప్పుడు ఏంటంటే హైదరాబాద్ అంటే అన్నీ వినేది, అంటే ఎవరో ఒకరు హైదరాబాద్ నుంచి వస్తుంటే హైదరాబాద్ నుంచి వచ్చిర్రు వీళ్ళు, హైదరాబాద్లో ఇట్లా ఎండలు ఉండే, ఇట్లా క్లైమేట్ ఇలా ఉండదు అండ్ డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి వినేవాడిని. నాకు అప్పటి నుంచి అనిపిస్తుంది హైదరాబాద్ పోవాలి అని చెప్పి. అంటే మా ఇంట్లో కూడా అందరు అంటుండే, ఇంటి పక్కల వాళ్ళు, ఇలా మావాడు హైదరాబాద్ ఉంటుండే అంటే నేను లోకల్లో ఉండే కదా, నేను కూడా హైదరాబాద్ పోవాలని చెప్పి ఆలోచనతో అప్పుడు వచ్చిన. సో స్టడీ కూడా ఏంటంటే అన్ని డిస్టెన్స్ బ్రో. 10th అయిపోయినాక ఐటీఐ డిస్టెన్స్, డిగ్రీ డిస్టెన్స్, ఎంబీఏ డిస్టెన్స్. సో చదువుకుంటూ ఏదో ఒక జాబ్ చేసుకోవాలి, జాబ్లోనే హైదరాబాద్లో నాకు కూడా ఫ్రెండ్స్ ఉండాలి. అంటే కొన్ని కాంటాక్ట్స్ సేవ్ చేసుకుంటాం కదా, ఇప్పుడు సురేష్, రాకేష్ అని చెప్పి హైదరాబాద్ అని సేవ్ చేసుకుంటాం కదా. సో నాకు కూడా హైదరాబాద్ కాంటాక్ట్లు ఉండాలి, నేను కూడా హైదరాబాద్లో వెళ్ళి జాబ్ చేసుకుంటూ చదువుకోవాలని ఆలోచనతో అప్పుడు వచ్చిన. సో ఫస్ట్ నుంచి ఏంటంటే ఎలక్ట్రానిక్ సైడ్ నాకు ఇంట్రెస్ట్ బాగా. ఓకే. సో నేను కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడ ఫోటో స్టూడియో ఉంటుంది బస్ స్టాప్లో. సో బస్సు వచ్చే వరకు అక్కడ ఉండి వెయిట్ చేసి ఆ ఫోటో స్టూడియోలో వర్క్ నేర్చుకునేటోని. వర్క్ మీన్స్ ఏంటంటే పాత ఫోటోల్ని స్కాన్ చేసి క్రాప్ చేసి వీడియో చేస్తారు కదా. సో ఆ క్రాప్ చేయడం నాకు సిస్టమ్ మీద వర్క్ చేసినంత ఫీలింగ్ అనిపించేది. సో ఆ విధంగా కంప్యూటర్ నేర్చుకున్నాను అక్కడ. సో అదే ఇంట్రెస్ట్ తోని ఈ కంప్యూటర్స్, సీసీటీవీ కెమెరాస్ ఇట్లా ఇంట్రెస్ట్ ఉండి హైదరాబాద్కి వచ్చిన. సో స్టార్టింగ్ హైదరాబాద్లోకి వచ్చినప్పుడు సో 2000కి జాబ్లో జాయిన్ అయినా. జాబ్ ఏంటంటే క్యాష్ని తీసుకెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేయాలి. ఓకే. సో బేగంపేట స్టాప్ బ్యాక్ సైడ్ ఆఫీస్ ఉండేది. సో నేను ఉండేది తార్నాకల. ఆడ నుంచి బేగంపేట వెళ్ళి రోజు క్యాష్ డినామినేషన్ రాసుకొని, అప్పుడు మనకు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో ఏబీ నామరో బ్యాంక్ ఉండే. సో డైలీ వెళ్ళి డిపాజిట్ చేసి రావడం నా పని. సో చేస్తుంటే అందరు ఆఫీస్లో నేను మాట్లాడే విధానం వేరే ఉంటుంది కదా కొంచెం, అంటే కరీంనగర్లో వచ్చింది పోయింది అని మాట్లాడుతుంటే అందరు నవ్వేవాళ్ళు. అరే నన్ను ఏం మాట్లాడి నవ్వుతారు, నాకు మాట్లాడడం రాదు కదా, అసలు ఎట్లా నేర్చుకోవాలి, ఏం మాట్లాడాలని అర్థం కాకపోయేది. అసలు హైదరాబాద్కి వచ్చినాకనే అన్నీ నేర్చుకున్నా. ఓకే. అంటే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఒక జాబ్ చేస్తే మనకు ప్రతిదీ నేర్చుకోగలుగుతాం, మాట్లాడే విధానం కూడా నేర్చుకోగలుగుతాం, అంటే ఇంక్లూడింగ్ జిరాక్స్ తీయడం కూడా నేర్చుకోవచ్చు జాబ్ చేస్తే. సో అక్కడ పరిచయమైన ఫ్రెండ్స్తోని మళ్ళీ అప్డేట్ అవ్వడం, అంటే ఇంకో జాబ్కి వెళ్ళడం అట్లా చేసేది. సో ఆ 2006లో స్టార్ట్ చేసిన. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నా. అంటే తినకుంటైన రోజులు ఉన్నాయి కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళలేదు. అంటే నేను హైదరాబాద్లో ఉండలేను, నాతో కాదు. అసలు మా ఇంటి దగ్గరికి వెళ్తే మా నాన్న సింగర్ అయిన ఎంప్లాయీ. సో ఏ తిట్టినా పర్లేదు, ఇంటి దగ్గర ఉంటే అయిపోతుంది, నేను ఇబ్బంది పడే ఎందుకు, ఆ డబ్బులు సరిపోకపోతుండే, శాలరీస్ తక్కువ ఉండే అప్పుడు సింగరేణిలో కూడా. ఓకే. సో మా నాన్న ఒక 1500 వేస్తే దాంతోనే మూవ్ అయ్యేటోని. డబ్బులు లేకుండా ఉండి తినడానికి లేని టైంలో కూడా ఉన్నాయి. అంటే ఒక 4-5 రోజులు తినకున్న రోజులు కూడా ఉన్నాయి. అంటే 2006లో 2000 రూపాయలకు మీరు పని చేయడం జరిగింది. అంటే ఆ జాబ్ ఎట్లా వచ్చింది? జాబ్ కూడా ఏంటంటే డీసీలో క్లాసిఫైడ్స్ వస్తాయి. సో అండ్ సో ఇట్లా కావాలి, వాళ్ళు ఆఫీస్ అసిస్టెంట్ కావాలి, లేకపోతే కంప్యూటర్ ఆపరేటర్ కావాలని చెప్పి యాడ్స్ వస్తాయి కదా. సో యాడ్ చూసి ఇంటర్వ్యూకి వెళ్ళేవాడిని. ఓకే. ఒక 5-6 ఇంటర్వ్యూ వెళ్ళినాక 2000 జాబ్ కూడా అప్పుడు నన్ను తీసుకున్నారు. ఓకే. తీసుకున్నారు, బాగానే వర్క్ చేసిన, ఒక 6 months చేసిన తర్వాత నాకు సిస్టమ్ మీద ఇంట్రెస్ట్ కదా. అంటే నేను చిన్నప్పుడు బ్యాంక్ వెళ్ళేవాడిని సిస్టమ్ చూడడానికి, కంప్యూటర్ చూడడానికి. ఎస్బీఐ బ్యాంక్ కానీ ఆంధ్ర బ్యాంక్ కానీ ఉంటాయి కదా, జస్ట్ కంప్యూటర్ చూడడానికి బ్యాంక్ వెళ్ళేటోని. ఓకే. సో ఆ ఇంట్రెస్ట్ తోని నేను చేయాల్సిన పని డిపాజిట్ చేయడం క్యాష్. కానీ వాళ్ళు కంప్యూటర్ ఆపరేట్ చేస్తా అంటే నాకు ఐడియా ఉంది కదా, అప్పుడు ఫోటోలు క్రాప్ చేసి కీబోర్డ్ లో ఏ వర్డ్స్ ఉంటాయి, ఎలాంటి ఆప్షన్స్ వస్తాయని. సో ఒక రోజు ఎంఐఎస్ చేస్తారు అన్నాడు రిపోర్ట్స్. ఓకే. ఆ రోజు లీవ్ లో ఉండే ఆ పర్సన్. సో నాకు ఐడియా ఉండే ఏం చేసిన, నేను కూర్చొని ఆ రిపోర్ట్స్ చేసిన. సో ఆల్మోస్ట్ ఒక 1 hour లో మొత్తం కంప్లీట్ చేసిన, 2 hours వర్క్. అప్పుడు ఆ మేనేజర్ తీసుకొని, అరే నువ్వు ఉండాల్సింది ఇక్కడ, నీ కంప్యూటర్ నాలెడ్జ్ బాగుంది, కొంచెం మాట్లాడి కూడా నేర్చుకో, కొంచెం వీళ్ళందరూ మాట్లాడుతుంటారు అంటే అవును సార్ నేర్చుకుంటా అని చెప్పిన. సో ఆ విధంగా కంప్యూటర్ మీద కూర్చొని అప్పుడు 1 year అందులో వర్క్ చేసిన. ఓకే. దాని తర్వాత మెల్లిమెల్లిగా జాబ్ చేంజ్ అవ్వకుంటూ కొంచెం నాలెడ్జ్, అంటే ఎన్ని రోజులు జాబ్ చేస్తాం, మనకంటే ఒక ఐడెంటిటీ లేకుండే. చుట్టాలలో కానీ అందరు కూడా వీడు హైదరాబాద్ పోతుండు, వీనికి ఏం నాలెడ్జ్ ఉంది, అసలు వీడు ఎందుకు పనికిరాడు, వీడిని ఇక్కడనే ఎక్కడైనా పనిలో పెట్టు, వీనికి చదువు రాదు, ఏం రాదు, వీడేం బాగుపడతారు అని చెప్పి ఇంట్లో చాలా మంది అన్నారు. ఇక రిలేషన్స్ ఉంటారు కదా, అట్లా అని అన్నారు. కానీ మనం ఆ మాటలు విని అసలు మనం ఏందో చూపించాలని చెప్పి నేను అనుకున్నట్టుగా. ఎట్లయినా హైదరాబాద్ నుంచి ఎంత కష్టమైనా రిటర్న్ పోవద్దు. ఇక మనం వచ్చినాం, ఇక్కడనే ల్యాండ్ మార్క్ వచ్చినాం, ఏదో ఒకటి సాధించాలి చేయాలని ఉండే.
ఓకే. అయితే అంటే మీరు రీల్ చూడడం జరిగిందన్న. ఏది మన టెంపుల్స్కి, గవర్నమెంట్ స్కూల్స్కి మీరు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు కెమెరాస్. అవునవును. సో అంటే ఎందుకు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే నేను చేసే బిజినెస్ సీసీ కెమెరా బిజినెస్, మంత్లీ ఎంతో కొంత బిజినెస్ అవుతా ఉంటుంది. ఈ గవర్నమెంట్ స్కూల్ ఏంటంటే సెక్యూరిటీ కూడా ఈ రోజుల్లో అందరికి ఇంపార్టెంటే, మ్యాండేటరీ అయిపోయింది. అంటే ప్రైవేట్ స్కూల్లో అయితే, కార్పొరేట్ స్కూల్లో అయితే కెమెరాస్ ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కదా. అవును. సో గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా సెక్యూరిటీ ఉండాలి, ఎంట్రీ ఎగ్జిట్లు కవర్ అయ్యేటట్టు. అంటే పిల్లలు అంటే మళ్ళీ ఏంటంటే పని చేసే పిల్లల్ని అంటే బతిమలాడి టీచర్స్ జాయిన్ చేసుకుంటారు, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలని చెప్పి, చదువు ఉండాలని చెప్పి తీసుకొస్తూ ఉంటారు. సో వాళ్ళ సెక్యూరిటీ కూడా ఇంపార్టెంట్ కదా. ఓకే. సో కొంతమంది ఇప్పుడు ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, తాగడం కానీ, గవర్నమెంట్ స్కూళ్ళకి రావడం, ఆ బెంచ్లు డ్యామేజ్ చేయడం, ఇట్లాంటివి కూడా నేను న్యూస్ చాలా చూసిన. సో కెమెరాస్ ఉంటే కొంచెం భయం ఉంటుంది, పిల్లలకు కూడా క్రమశిక్షణ ఉంటుంది అన్న ఉద్దేశంతో మా సంస్థ స్టార్ట్ అయ్యి 15 years అయిన సందర్భంగా జనవరి నుంచి ప్రతి నెల 2 schools పెట్టాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చిన. ఓకే. సో ఆ విధంగా ఒక 4 schools పెట్టిన. సో ప్రజెంట్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, ఎగ్జామ్స్ ఉండే, ఇది అయిపోయినాక మళ్ళీ కంటిన్యూ చేస్తా. ఓకే. సో మళ్ళీ కంటిన్యూ చేస్తారు. చేస్తా. సో టెంపుల్స్లో అదే విధంగా మసీద్లో కూడా మీరు? మసీద్స్ ఒక 50 వరకు పెట్టిన నేను. ఓకే. అంటే నాకు అనిపించింది మనం చేసే ఇదే ఫీల్డ్ కదా, సో ఎంతో కొంత సమాజానికి మనం చేయాలనే ఉద్దేశంతో. మెయిన్ ఇది సెక్యూరిటీ రిలేటెడ్ కదా. సో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా ఏం జరిగినా కొంచెం మనం పెట్టిన కెమెరాస్ ఎక్కువ ఉన్న కాడ యూజ్ అయితే అది సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నట్టు. ఓకే. అయితే ఇంకోటి అన్న, ఇప్పుడు మీరు జాబ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక సంస్థని మీరు ఏర్పాటు చేసిరు, అంటే రీల్స్ చేస్తున్నారు. సో అంటే ఇన్స్టాగ్రామ్లో కూడా మొత్తం మీదే ట్రెండింగ్ ఉంటుంది, మీయే టాప్ ఉంటాయంట, అంటే మీ కెమెరాస్వి. సో అంటే అది ఎట్లా సాధ్యం? అంటే కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాల్సింది ఎందుకు వచ్చింది అసలు? స్టార్టింగ్లో కొంచెం టిక్ టాక్ ఉన్న టైంలో ఇంట్రెస్ట్ ఉండే చేయాలి, అంటే నేను మాట్లాడే విధానం కూడా కొంచెం అర్థమయ్యేటట్టు ఉంటుంది అని చెప్పి చెప్తుండే. స్టార్టింగ్ టిక్ టాక్ ఉన్నా కూడా చేసిన, అంటే ఇట్లా కెమెరాస్ గురించే ఇంట్రడక్షన్ నాకు చెప్పడం రాక, నా పేరు అజ్జుబాయ్, నేను మిలాన్ గ్రూప్ నుంచి మాట్లాడుతున్నా అని చెప్పేది, అంత సెట్ కాకపోయేది. సో అట్లా చేసుకుంటూ వచ్చిన. నాకు 2019లో శ్రావణ్ మా ఇంటి ముందు ఉండే యాక్చువల్గా. ఓకే. అంటే ఎవరు? శ్రావణ్ డైమండ్. ఓకే. సో ఆ టైంలో అంత పరిచయం లేకుండే, కానీ తెలుసు. సరే ఒకసారి 2021-22లో శ్రావణ్ కలిసిండు నాకు. ఓకే. శ్రావణ్ నాకు ఫుల్ సపోర్ట్ చేసిండు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసేటప్పుడు కంటెంట్ ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అన్నా, నువ్వు చేయన్నా అసలు ఖచ్చితంగా మస్తు ఉంటుంది అన్న, మస్తు చెప్తున్నావు అన్న, నీ వాయిస్ అది చెప్పే విధానం కూడా ఉంటుంది అన్న, ఇట్లా కొన్ని చేంజెస్ చేసుకో అన్న అని చెప్పి ఫుల్ సపోర్ట్ చేసిండు. ఏదైనా వీడియో చేసినాక కూడా నేను శ్రావణ్కి పంపిస్తా ఫస్ట్, శ్రావణ్ ఈ వీడియో బాగానే ఉందా, పెట్టచ్చా అని మంచిగా మాట్లాడినా, అంటే ఎడిటింగ్ ఓకేనా అంటే కొంచెం ఎడిటింగ్ చేంజెస్ చేయాలన్నా కూడా శ్రావణే చేసి పంపించడు. అన్న ఆగు నేను చేస్తా అని చెప్పి ఇమీడియట్ చేసి పంపించడు. సో అది చాలా హెల్ప్ఫుల్ అయింది నాకు. ప్రతి వీడియోలో కూడా మాట్లాడే విధానం, సబ్జెక్ట్ డైరెక్ట్ డీటెయిల్గా చెప్పడం అనేది శ్రావణ్ ద్వారానే కొంచెం. శ్రావణ్ చాలా మందికి హెల్ప్ చేస్తాడు, అంటే ఎంకరేజ్మెంట్ చేయడం కానీ, అంటే ఎవరి దగ్గర టాలెంట్ ఉన్నా కానీ సో వాళ్ళ దగ్గరికి డైరెక్ట్ వెళ్ళిపోయి సో వాళ్ళతో మాట్లాడే వాళ్ళతో. చాలా మందిని సింగర్స్ శ్రావణ్ డైమండ్ అని తెలియదు బ్రో. ఓకే. ముందట్నే ఉండే, ఏమీ లేదో వీడియోలు చేసుకుంటా ఉంటారు ఏంది అని చెప్పి, అతను మా పన్ను వాళ్ళు ఒకరు ఇంట్లో ఉండే. సో అదే ఇంట్లోకి శ్రావణ్ షూట్ ఉంది, రెంట్కు ఉండాలని చెప్పి వచ్చిండు, అంటే వాళ్ళ పిల్లలు రెంట్కు ఉండాలని. సో అందులో ఫ్యాన్ ఉండిపోయింది మాది. ఓకే. సో ఫ్యాన్ డబ్బులకు నేను ఫోన్ చేసిన, 2-3 సార్లు చేసిన, నెక్స్ట్ డే కొట్టిండు. నాకు తెలీదు, ఒకసారి బయటకు వెళ్ళినాక యూట్యూబ్లో మామూలుగా ర్యాండమ్గా చూస్తా ఉంటే శ్రావణ్ కనబడ్డాడు. అరే ఇదే నేను శ్రావణ్ అంటే ఈయన నా శ్రావణ్ డైమండ్ అని చెప్పి అట్లా. కానీ చాలా హెల్ప్ఫుల్ అయింది నాకు. ఇన్స్టాల్ ఇప్పుడు 1,26,000 అయ్యారు కదా, అందులో మెయిన్ చెప్పాలంటే శ్రావణ్ ఉంది. శ్రావణ్ కంటెంటే కనబడుతూ ఉంటుంది నా దాంట్లో కూడా, అంటే నేను చెప్పే విధానం కూడా. కాదు, అంటే మీ దాంట్లో కూడా కనిపిస్తాయి కదా. మా దాంట్లో కూడా చేస్తూ ఉంటాడు. అదే. సో అందరికి ప్రమోషన్లో చేస్తాడు, కానీ నా దగ్గరికి వస్తాడు, అన్న ఇట్లా చేద్దామన్నా, వీడియో చేద్దాం, ఇట్లా పోతుంది, ఇట్లా చెప్దాం అంటే. నేను మీ దాంట్లో చూస్తే ఏదో ప్రమోషన్ చేసిపోయింది అనుకున్నా, అంటే ఇప్పుడు మీరు చెప్పేదాకా తెలియదు, అంటే ఇట్లా ఎంకరేజ్మెంట్ చేసిండు అది ఇది అని చెప్పేసి. కెమెరాస్ గురించి ఇప్పుడు నాకు ఎంత సబ్జెక్ట్ తెలుసో శ్రావణ్ కూడా తెలుసు. ఓకే. ప్రతిదీ ఎట్లా చెప్పాలి, చెప్పే విధానాన్ని బట్టి ఈజీగా అర్థమైపోతుంది. ఓకే. అయితే ఇప్పుడు మిలాన్ గ్రూప్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి అన్న? సో మిలాన్ గ్రూప్లో ల్యాప్టాప్స్ ఉంటాయి, కంప్యూటర్స్ ఉంటాయి, సీసీటీవీ కెమెరాస్ అండ్ హోమ్ ఆటోమేషన్ కూడా ఉంటుంది, అండ్ మిలాన్ టూర్స్ ఉంటాయి. ఓకే. అంటే ఇంటర్నేషనల్ ట్రిప్స్ కానీ, డొమెస్టిక్ కానీ, అంటే కాశ్మీర్ కానీ, షిమ్లా కానీ, ఇవన్నీ. అండ్ ఇంటర్నేషనల్ మలేషియా, దుబాయ్ ఇవన్నీ ఉంటాయి. ఓకే. అయితే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ బ్రాండ్స్, అన్ని బ్రాండ్స్ ఉంటాయి మన దగ్గర లేకుంటే ఎట్లా? కెమెరాస్లో యాక్చువల్గా మల్టిపుల్ బ్రాండ్స్ ఉంటాయి. సో మేము మేజర్గా చేసేది కాప్ అండ్ సిపి ప్లస్ ఈ బ్రాండ్స్ చేస్తుంటాం. ఓకే. అంటే మేము మార్కెట్లో ఈ 15 సంవత్సరాల్లో ఫిట్ చేసి ఎక్కడైతే మంచి రివ్యూ ఉన్న ప్రొడక్ట్స్ ఉంటాయో అవి మాత్రమే సేల్ చేస్తాం. సో మార్కెట్లో బ్రాండింగ్ లేని, లేకపోతే కస్టమర్కి పెట్టిన తర్వాత ప్రాబ్లం రావడం, కస్టమర్ దగ్గర నుంచి మేము కాల్ చేస్తే రెస్పాండ్ కాకుండా అలాంటివి ఏముండవు. సో మనకి ఏ ప్రోడక్ట్ అయితే బాగుందో, మార్కెట్లో మంచి రివ్యూ ఉందో అవే సేల్ చేస్తూ ఉంటాం. ఓకే.
అంటే ఇంకోటి ఏంటంటే రీసెంట్గా నేను ఒకటి చూడడం జరిగింది. అంటే సర్టిఫికేషన్ ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే అది ఎందుకు అసలు సర్టిఫికేషన్? ఏప్రిల్ 1 నుంచి యాక్చువల్గా ఎస్టీక్యూసీ అండ్ BIS-ER సర్టిఫికేషన్ ఉండాలి సీసీ కెమెరాస్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ రూల్ తీసుకొచ్చింది. సో అదేంటంటే మన డాటా వేరే కంట్రీస్కి వెళ్తుంది, కొన్ని డిఫెన్స్ లాంటి గవర్నమెంట్ సంస్థలల్లో కెమెరాస్ ఉంటే వేరే కంట్రీస్ వాళ్ళు చూస్తున్నారు అని చెప్పి ఈ సర్టిఫికేషన్ తీసుకొచ్చింది. ఓకే. దీనివల్ల ఏంటంటే ఇండియాలో ఒక 4-5 బ్రాండ్స్కే సర్టిఫికేషన్ ఉంది. అంటే బ్రాండ్స్ అని కాదు, మోడల్ కూడా సర్టిఫికేషన్ ఉండాలి. ఓకే. ఇప్పుడు ఈ కొత్త మోడల్ లాంచ్ చేస్తే దానికి సర్టిఫికేషన్ కంపల్సరీ ఉంటేనే మార్కెట్లో సేల్ చేయాలి. ఓకే. సో ఈ రూల్స్ తీసుకొచ్చారు. పాత ఇప్పటివరకు పెట్టుకున్న కెమెరాస్, ఆల్రెడీ రన్నింగ్ ఉన్న కెమెరాస్కు అవి ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే. కొత్తవి సేల్ చేయాలంటే కంపల్సరీ మార్కెట్లో STQC సర్టిఫికేషన్ ఉండాలి వాటికి. ఓకే. అంటే ప్రొడక్షనే ఉండదు, మ్యానుఫ్యాక్చరింగే ఉండదు. అంటే ఇప్పుడు సర్టిఫికేషన్ అన్నిటికి ఉండాలి పక్క ఉండాలి కంపల్సరీ. కెమెరాస్, IP కెమెరాస్ కానీ వైఫై కెమెరాస్ కానీ కంపల్సరీ BIS-ER ప్లస్ STQC సర్టిఫికేషన్ ఉండాలి. ఓకే. అంటే కెమెరాస్లో ఏమన్నా రకాలు ఉంటాయా? ఉంటాయి, రకరకాలు ఉంటాయి. నాకు కూడా ఒక డౌట్ యాక్చువల్గా, అంటే నేను ఇదే ఫీల్డ్ ఉన్నా కదా. ఓకే. కెమెరాస్ అనేది లెన్స్ ఉంటుంది, PCB ఉంటుంది. అవును. సో అది ఫుటేజ్ తీసుకొని దాన్ని NVR-కో DVR-కో లేదంటే మెమరీ కార్డ్ ఉంటే మెమరీ కార్డ్కో తీసుకుంటుంది కదా. సర్టిఫికేషన్ కెమెరాస్ కాకుండా మెయిన్ డాటా ఎక్కడైతే ఉంటుందో DVR కానీ NVR కానీ హార్డ్ డిస్క్ కానీ సర్వర్ కానీ ఉండాలి. సో దాన్ని చెక్ చేయాలి కదా. కెమెరాస్ ఉంటే ఓన్లీ కెమెరాస్ లెన్స్ బేస్డే కదా. అంటే ఇది అంటే మళ్ళీ ఇది వేరే దానికి యూజ్ చేస్తారానేమో మరి. అంటే వేరే డాటా మెయిన్ ఉండేది NVR-లో ఉంటుంది కదా, DVR-లో ఉంటుంది. మనం ఏమైనా చూడాలంటే హార్డ్ డిస్క్లోకి వెళ్ళి ప్లేబ్యాక్ చేసుకొని చూస్తాం. సర్టిఫికేషన్ వాటికి ఉండాలి కదా, డాటా మెయిన్ మనకు కదా. అవును. సో ఇది కూడా డౌట్ ఉంది. అలా నేను కొన్ని వీడియోస్ చేసిన, మా టెక్నీషియన్స్ కూడా కొంచెం నాలెడ్జ్ ఉండాలని చెప్పి. ఓకే. సో ప్రస్తుతానికి అయితే కొన్ని బ్రాండ్స్ మాత్రమే ఉన్నాయి. అది కూడా ఏంటంటే చైనా నుంచి వచ్చే చిప్ సెట్లు ఏవైతే ఉంటాయో ప్రతిదీ కూడా ఇంపోర్ట్ అయ్యేటప్పుడు స్కానింగ్లో ఇంపోర్ట్లో రిజెక్ట్ చేస్తారు. ఓకే. సో చైనా కాకుండా తైవాన్ కానీ సింగపూర్ కానీ అంటే ఏదైతే సర్టిఫికేషన్ అప్లై చేసి వాటికి ఆ చిప్ సెట్లకి సర్టిఫైడ్ ఉంటేనే ఆ కెమెరా సేల్ చేయాలని రూల్. ఓకే. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొంతమంది గెస్ట్ హౌస్లో పెట్టుకుంటారు CC కెమెరాస్, లేక ఇప్పుడు మీరు అన్నట్టు స్కూల్స్లో కానీ టెంపుల్స్లో కానీ. సో అంటే ఫామ్లో పెట్టుకుంటారు, అంటే వాళ్ళు చైన్ దగ్గరికి నైట్లో వెళ్ళలేరు కాబట్టి. సో అంటే ఇవి డిఫరెంట్ రకాలు ఉంటాయా? డిఫరెంట్ ఉంటాయి బ్రో. ఇప్పుడు మనకు పొలాల దగ్గర అనుకోండి, పవర్ ఉండదు, 3 phase పవర్ ఉంటుంది, ఓకే, నెట్వర్క్ ఉండదు, బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అక్కడ ఏమి ఉండదు కదా. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే సోలార్ కెమెరా చాలా బాగా పనిచేస్తుంది. ఓకే. సో అందులో ఒక 4G సిమ్ వేసుకోవాలి అండ్ సోలార్ ప్యానల్తో ఛార్జింగ్ తీసుకుంటుంది. ఓకే. బ్యాటరీ కూడా 18,000 mAh బ్యాటరీ ఉంటుంది. ఒక రోజు ఎండ కొట్టినా కూడా 1 week వరకు స్టెబిలిటీగా రికార్డ్ అవుతూ ఉంటుంది. లైవ్ చూసుకోవచ్చు మనం. ఇప్పుడు పొలం దగ్గర ఏదైనా చెప్పాలంటే రైతు ఇంట్లో కూర్చొని మైక్ ఆన్ చేసి చెప్తే కెమెరా ఉన్న దగ్గర వినబడుతుంది. అంటే ఎంతవరకు వినిపిస్తుంది అది? అట్లా ఏం లేదు, మనం మొబైల్ కనెక్ట్ అయి ఉంటుంది, కెమెరాలో సిమ్ ఉంటుంది. ఓకే. సో ఎక్కడున్నా కూడా మన అమెరికాలో కూడా మైక్ ఆన్ చేసి చెప్తే కెమెరా ఉన్న దగ్గర వినబడుతుంది. చాలా మంది రైతులు అరే మన మోటార్ ఆన్ చేయరా పొలం దగ్గర అని చెప్పి చెప్పుకుంటా ఉన్నట్టు. చాలా మంచి రివ్యూ ఉంది అది. డైరీ ఫార్మ్స్ ఉన్న, ఫార్మ్ ల్యాండ్స్ ఉన్న మంచిగా పనిచేస్తుంది. ఓకే. అంటే మార్కెట్లో చాలా ఉన్నాయి. బ్యాటరీ బ్యాకప్ కానీ అన్నీ మేము వెరిఫై చేసుకొని అన్నీ చెక్ చేసుకొని ఈ ప్రోడక్ట్ అయితే మనకు రిమార్క్స్ ఉండవు, మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో కొన్ని సెలెక్టెడ్ బ్రాండ్సే సేల్ చేస్తాం. ఓకే. అంటే నాకు ఒక డౌట్ ఉంది. ఈ సోలార్ది కెమెరా ఉంది కదా, సో అంటే ఒక వారం రోజులు మొత్తం వర్షం పడ్డది అనుకోండి, అదే 25 degrees లో కూడా ఛార్జ్ అవుతుంటుంది. అదే చెప్తున్నా, అందులో 18,000 mAh బ్యాటరీ ఉంటుంది. సో అది ఏంటంటే ఒక్కరోజు ఛార్జ్ తీసుకుంటే 1 week వరకు బ్యాకప్ వస్తుంది. కంపెనీ చెప్పేది 10 days చెప్తుంది. సో మనం చెక్ చేసినంత వరకు అయితే 1 week కంపల్సరీ వస్తుంది. అయితే మన దగ్గర ఏ ప్రోడక్ట్స్ ఎక్కువ మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ కెమెరాస్లో అయితే సోలార్ కెమెరాస్ ఉంటాయి, వైరింగ్ కెమెరాస్ ఉంటాయి. వైరింగ్ కెమెరాస్ అంటే ఏంటంటే ప్రాపర్గా మంచి హౌస్ కట్టుకొని అంటే వైరింగ్తో కెమెరాస్ ఉండి కరెక్ట్ ప్రొటెక్షన్ ఉండాలి. అంటే ఎంట్రీ ఎగ్జిట్లు మనకి ఏడేడా కెమెరా కావాలనే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా. సో అక్కడ కెమెరాస్ పెట్టి ఆ వైర్స్ అని తీసుకొచ్చి మనం టీవీ దగ్గర బాక్స్ పెడతాం. అదో CD ప్లేయర్ DVD ప్లేయర్ లా బాక్స్ ఉంటుంది. ఈ అన్లాక్ కెమెరాస్ కి DVR అంటారు, IP కెమెరాస్ కి NVR అంటారు. సో ఈ విధంగా బాక్స్ పెట్టి టీవీలో కనెక్ట్ చేస్తాం. ఒకవేళ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉంటే ఎక్కడికి వెళ్ళినా ఫోన్లో చూసుకోవచ్చు. సో వైరింగ్ కెమెరాస్ ఇలా ఉంటాయి స్కూల్స్ కి కానీ, పెట్రోల్ బంక్స్ కానీ అండ్ ఆఫీసెస్ కానీ. సో ఆ ప్లేస్లో వైరింగ్ కెమెరా చాలా బాగా పనిచేస్తాయి. ఓకే. అయితే ఇంకో విషయం ఏంటంటే మీరు ఫౌండర్ కదా, అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ మొత్తం బిజీగా ఉన్నప్పుడు ఒక్కో దగ్గర మీరే వెళ్ళి అక్కడ స్టార్టింగ్లో నేనే ఫిట్ చేసిన. అదే నేను ఒక్కడిని ఏం చేశాను, నాకు ఎవరు అసిస్టెంట్ లేకపోయేది. నేనే కెమెరాస్ స్టార్టింగ్లో యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా. ఓకే. అంటే CC కెమెరాస్ అంటే ఇట్లా కనెక్ట్ చేయాలి, ఇలా ఇన్స్టాల్ చేయాలి, ఇలా సెటప్ చేయాలి. అంటే కెమెరాస్ అప్పుడు మేము ఫస్ట్ పెట్టినప్పుడు ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ లేదు. జస్ట్ VGA కెమెరాస్ ఉండే. ఇప్పుడు అంటే మెగాపిక్సెల్ చెప్పుకుంటాం మనం, 5 megapixel 8 megapixel అని చెప్పుకుంటాం కదా. సో అప్పుడు నార్మల్ కెమెరా పెట్టి కస్టమర్కి ఇంట్లో టీవీలో చూపిస్తే అమ్మ మా ఇంటి ముందు ఎవరు వస్తారు మొత్తం అంటే అంత ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యేది అన్నట్టు. అప్పుడు స్టార్టింగ్ కెమెరాస్ తక్కువ అన్నట్టు, ఆ టైంలో ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యేది. సో నేను కూడా నేను ఒక్కరిని వెళ్ళి ఫిట్ చేయడం, అది ప్రాబ్లమ్స్ వస్తే నైట్ అంతా ఫిట్ చేసుకుంటుండడం, లేదా అన్ని కెమెరాస్ అయిపోయిన తర్వాత డిస్ప్లే రాదు, ఓకే, ఏం ప్రాబ్లమో తెలియకపోయేది.
సో కస్టమర్కి ఏంటి కంప్లీట్ చేస్తేనే డబ్బులు ఇస్తారు. మనం కంప్లీట్గా అంది డబ్బులు తీసుకుని పోరాదు కదా. సో ఎంత దూరం ఉన్నా నైట్ చేసేది, కాకపోతే మళ్ళీ మార్నింగ్ వెళ్ళి ఎక్స్ట్రా HDMI కేబుల్ ఏదో ఒకటి తీసుకెళ్ళి మళ్ళీ సెట్ చేసి వస్తున్నాయి నాకు కూడా పని వస్తుంది అని చెప్పి అట్లా కాన్ఫిడెన్స్ వచ్చేది అన్ని. ఓకే. ఆ విధంగా కెమెరాస్ చేసిన నేను కూడా స్టార్టింగ్లో చాలా కెమెరాస్ ఇన్స్టాలేషన్ చేసిన. అయితే ఇప్పుడు కస్టమర్స్ వస్తూ ఉంటారు కదా, చాలా మందికి తెలియదు అంటే ఏ కెమెరా ఎక్కడ యూజ్ చేయాలి ఏందనేది. సో వాళ్ళందరికీ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు? చేస్తూ ఉంటా. ఇప్పుడు ఎలా అంటే బ్రో, ఒకటే కెమెరా కావాలి, ఎక్కువ బడ్జెట్ లేదు, ఇంట్లో వైఫై ఉంది, పవర్ ఉంది అనుకోండి, ఒక కెమెరా పెట్టుకుంటే ఇంటి ముందుకు ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తారో కూడా చూడొచ్చు. ఎగ్జాంపుల్ అమెజాన్ ఏదైనా కొరియర్ వచ్చింది, మీరు ఆఫీస్లో ఉంటారు, ఎవరు వచ్చారు అనేది మనకు మొబైల్ నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఫోటో తీసి. సో అతను ఎవరు అనేది మనం చూసి ఏదైనా కమ్యూనికేట్ చేయాలన్నా చేయొచ్చు, ఏదైనా ఓటీపీలు చెప్పాలన్నా కెమెరా త్రూ చెప్పొచ్చు. అట్లా ఒక కెమెరా కావాలనుకున్న చాలా బాగా పనిచేస్తాయి. ఓకే. అట్లా వైఫై ఉంటాయి, సిమ్ కెమెరాస్ ఉంటాయి, ఇంట్లో బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉండదు, అలాంటప్పుడు సిమ్ కెమెరా. మేజర్ చెప్పాలంటే సిటీలో హస్బెండ్ వైఫ్ ఇద్దరు జాబ్ చేస్తారు కదా, అవును. సో ఏం లాక్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు, లాక్ కనబడతా ఉంటుంది, ఎక్కువ థెఫ్టింగ్స్ ఇవన్నీ జరిగేది అట్లా జరుగుతూ ఉంటాయి కదా. సో వాళ్ళకైతే కెమెరా చాలా బాగా పనిచేస్తున్నాయి. మేము చాలా మందికి పెట్టినాం, ఆఫీస్లో కూర్చుంటారు, నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది, ఇంటి ముందుకు ఎవరు వచ్చినా ఫోటో తీసి పంపిస్తుంది కదా, అరే మన ఇంటి ముందుకు ఎవరు వచ్చిరా అని చెప్పి రెస్పాండ్ అవుతూ ఉంటారు. అట్లీస్ట్ దొంగతనాన్ని ఆపగలుగుతాం, ఇంటి పక్కలో ఇవ్వడమో 100 ఫోన్ చేసి చెప్పగలుగుతాం కదా నా ఇంటి ముందు ఎవరు అన్నోన్ పర్సన్ వచ్చిండని. సో ఆ విధంగా కెమెరాస్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ. ఓకే. సో ఇలా డిఫరెంట్ కెమెరాస్ ఉంటాయి ప్లేస్ని బట్టి. అయితే ఇంకో విషయం ఏంటంటే మీరు రీల్స్ చేస్తూ ఉంటారు కదా. అవును. అయితే ఇప్పుడు మీ దగ్గర కొత్త సీసీ కెమెరా వచ్చింది, సో దాని గురించి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఒక్కసారి ఏం చూడాలనుకుంటున్నా నేను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిలాన్ గ్రూప్. సో రిమోట్ ఏరియాస్లో అంటే బావుల దగ్గర, పొలాల దగ్గర, అంటే ఎక్కడైనా పవర్ లేని దగ్గర, ఇంటర్నెట్ లేని దగ్గర కెమెరా కోసం చూస్తున్నారా? సో మన దగ్గర సోలార్ కెమెరా ఉంది, దీనికి పవర్ అవసరం లేదు, ఇంటర్నెట్ అవసరం లేదు, ఒక 4G సిమ్ వేసుకొని యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడున్నా కూడా ఫోన్లో చూసుకోవచ్చు, 2-way కమ్యూనికేషన్ ఉంటుంది. అంటే మనం పొలం దగ్గర ఎవరికైనా ఏమైనా చెప్పాలంటే కూడా ఫోన్ లైన్ చెప్తే కెమెరా ఉన్న దగ్గర వినబడుతుంది. సో 25 degreesలో కూడా ఛార్జ్ అవుతూ ఉంటుంది, ఒకరోజు ఎండ కొట్టినా కూడా 10 days బ్యాకప్ వస్తుంది. సో మీకు ఎవరికైనా సోలార్ కెమెరా రిక్వైర్మెంట్ ఉంటే మా నెంబర్స్ కాల్ చేయండి, మా ఇన్స్టా ఐడి ఫాలో అయితే 5% డిస్కౌంట్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ. ఓకే. మీ నంబర్ చెప్పలే మరి, ఫోన్ చేయాలి కదా నేను? ఓన్లీ డిస్ప్లే మీద వస్తాయి కదా. ఓకే. సో నంబర్ ఏం చెప్పనవసరం లేదా, డిస్ప్లే పైన వస్తుంది కదా. అయినా కాల్ చేస్తూ ఉంటారు, నెంబర్ పంపించండి, ప్రైస్ అని మెన్షన్ చేస్తూ ఉంటారు. ఓకే. సో వాళ్ళకి ఆటోమేటిక్గా DM వెళ్తూ ఉంటుంది, మా బయోలో 6 నెంబర్స్ ఉంటాయి. సో అంటే నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి, అంటే ఫోన్ రెస్పాండ్ అవ్వలేరు అంటే మీ ద్వారా చెప్తున్న వాళ్ళకి 10 to 6 ఆఫీస్ టైమింగ్స్ ఉంటాయి. సో ఆ టైంలో చేస్తే అట్లీస్ట్ లిఫ్ట్ చేయకుండా మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా మా నెంబర్స్ కాల్ చేస్తే ఏ నెంబర్కు ఆ నెంబర్ కాల్ చేసినా మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తారు. అయితే ఇప్పుడు మీరు గవర్నమెంట్ స్కూల్స్కి, టెంపుల్స్కి, మసీదులకు మీరు కెమెరాస్ పెట్టడం జరిగింది కదా. సో అంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ కానీ, అంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి, అంటే మీకు గుర్తుండిపోయింది ఏదన్నా గుర్తుందా? చాలా ఉంది. యాక్చువల్గా ఒక గవర్నమెంట్ స్కూల్లో పెట్టిన ఒక పేరెంట్ వాళ్ళ పాప వాళ్ళ ఫాదర్ కింద కామెంట్లో మీ నెంబర్ కావాలి, మా పాప చదువుకున్న గవర్నమెంట్ స్కూల్లో సో ప్లేస్లో కెమెరాస్ పెట్టారు, మీతో మాట్లాడాలి, నెంబర్ పంపించమన్నాడు. సరే అని నెంబర్ పంపించిన. వాళ్ళ పాప 2nd class 3rd class చదువుతుంది ఆ స్కూల్లోనే. సో వాళ్ళ ఇంటి పక్కకు ప్రైవేట్ స్కూల్లో చదువుకునే పాప ఉంటుందట. ఓకే. సో ఆ పాప ఎప్పుడు చెప్తున్నానట, మా స్కూల్లో ఇట్లా CC కెమెరాస్ ఉంటాయి, బస్సెస్ ఉంటాయి, ఎలక్ట్రిక్ స్మార్ట్ బోర్డ్స్ ఉంటాయి, అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది మొత్తం స్కూల్లో అని చెప్పి ఎప్పుడు ఈ పాప చెప్తుండేనట. సో ఈ పాప అనుకునేదట, అరే మా స్కూల్లో ఇవన్నీ ఏం లేవు కదా అని చెప్పి. సో మేము కెమెరాస్ పెట్టినాక తర్వాత రోజు ఆ పాపతో అందట, మా స్కూల్లో కూడా CC కెమెరాస్ వచ్చినాయి, మా స్కూల్లో కూడా ఎవరు వస్తారో ఎవరు వెళ్తారో ప్రతిదీ సెక్యూరిటీ ఉంటుంది, మాకు కూడా సెక్యూరిటీ ఉంటుంది అని చెప్పిందట. అంటే అంత గర్వంగా అనిపించింది నాకు. అంటే నేను చేసే పని అని అలా అనుకొని చేయలేదు, ఏదో చేయాలి సెక్యూరిటీ ఉండాలి అనుకుని చేసిన. అలాంటి వర్డ్స్ విన్నప్పుడు నాకు మస్తు అనిపించింది. నేను ఉన్నంతకాలం ఒక 200 స్కూల్ టార్గెట్ పెట్టుకున్నా. ఓకే. అసలు ఎన్నైతే అన్ని పెట్టుకుంటూ వెళ్ళాలి, వాటికి సర్వీస్ కూడా ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా మళ్ళీ నేనే చూసుకోవాలన్న కొంచెం గట్టిగా ఫిక్స్ అయినా అన్నట్టు. ఓకే. ఇలాంటివి విన్న తర్వాత. అయితే ఇంకో విషయం ఏంటంటే మీది ఓపెనింగ్ కూడా మల్లారెడ్డి వచ్చిండు. అవునవును. సో అంటే మల్లారెడ్డి మీకు ఫస్ట్ నుంచి తెలుసా లేకుంటే? అంటే ఏం లేదు బ్రో, నేను ఉండేది ఇక్కడ దమ్మాయి కూడా, మేడ్చల్ డిస్టిక్, కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, ఇంతోది మినిస్టర్ ఉండే. సో ఎప్పుడో వస్తుంటే పోతుంటే కలుస్తూ ఉంటాడు కదా, మామూలుగా మాట్లాడుతూ ఉంటాం. సో మా లోకల్ బాడీ త్రూ అంటే ఇట్లా బిజినెస్ ఓపెన్ చేద్దాం అనుకున్న ఆఫీసు, ఇట్లా సార్ని పిలుద్దామంటే వాళ్ళు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. సో వాళ్ళు పిలవడం జరిగింది, వచ్చి ఓపెన్ కూడా చేయడం జరిగింది. ప్రతిదీ కూడా సార్ది కొంచెం అంటే సపోర్ట్ ఉండి, అంటే కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఆ ఏజ్లో అంత ఉండి అతను బిజినెస్లో సార్ అట్లా ఉంటారు కదా, కొన్ని నేర్చుకోవాలి మన సార్ దగ్గర చాలా. అయితే మల్లారెడ్డి గారి ఇంట్లో కానీ లేకుంటే కాలేజీలలో కానీ ఎక్కడన్నా మీరు? అక్కడని కాదు, అంటే కొన్ని సర్వీస్ చేసినాం కెమెరాస్. అండ్ ఇక్కడ లోకల్లో మున్సిపల్ ఆఫీస్ కానీ, లోకల్లో కౌన్సిలర్స్ కానీ, కాలనీలలో కానీ, ఇప్పుడు దమ్మాయిగుల్లో ఒక 300-400 కాలనీస్ ఉంటాయి. సో ఏ కాలనీ వాళ్ళైనా కంపల్సరీ కెమెరాస్ అన్నప్పుడు కొంచెం కాంటాక్ట్ అయ్యి మేమే ఇన్స్టాలేషన్ చేసినాం. సో ఆ విధంగానే ఈ లోకల్ పొలిటికల్ బాడీ కానీ
అండ్ పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ కూడా అందరు పరిచయం ఆ విధంగానే. కాదు అంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కొంతమందితో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పడం జరిగింది, అంటే పొలిటికల్గా కూడా అన్న ఎక్కువ తిరుగుతూ ఉంటాడు, అంటే డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా చాలా మంది తెలుసు అని చెప్పేసి. అంటే ఇవన్నీ అంటే స్పాన్సర్ చేస్తూ ఉన్నారు కదా, అంటే నెక్స్ట్ ఈ ఎంట్రీ ఏమైనా ఉంటుందా పాలిటిక్స్లోకి? పొలిటికల్ ఎంట్రీ అని కాదు, నా బిజినెస్ అది. ఇప్పుడు సెక్యూరిటీ అంటే కెమెరాస్ కంపల్సరీ కాలనీలలో పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి రెగ్యులర్ కెమెరాస్ పెడతా ఉంటాం. సో దాంట్లో పొలిటికల్ అంటే ఏం లేదు, ఫ్రీగా పెట్టడం కూడా నా ఇంటెన్షన్. నేను పెట్టాలి, నేను చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చూసినా కదా ఎలా ఉంటుంది ఏంది అంటే, రోడ్డు దాటుతూ ఉంటారు, చిన్న చిన్న పిల్లలు ఉంటా ఉంటారు, ఏ ఇన్సిడెంట్ జరిగినా కొంచెం ఎక్కువ జరుగుతూ ఉంటాయి అనే ఉద్దేశంతో, అంటే నేను చేసే ఫీల్డ్ ఇదే కాబట్టి కంపల్సరీ సెక్యూరిటీ కెమెరాస్ పెట్టగలుగుతాను పెడుతున్నా. దీనివల్ల నేను ఏదో పొలిటికల్కి వెళ్తాను లేదు, ఏది లేదు, నేను ఓన్లీ బిజినెస్. కాదు అంటే దమ్మాయి కూడానే కాదు, అంటే ఈ సైడ్ చుట్టుపక్కల మొత్తం పొలిటికల్ లీడర్స్ చాలా మంది మీకు టచ్లో ఉంటారు. అంటే కాలనీలో ఇప్పుడు కౌన్సిలర్స్ ఉంటారు, కాలనీలో కెమెరాస్ పెట్టాలి. సో లోకల్లో కెమెరాస్ ఎవరు పెడతారు, మిలాన్ గ్రూప్ అని ఐడియా ఉంటుంది. సో వాళ్ళు అడుగుతారు, మా కాలనీ ఉంది, మా కాలనీలో ఎంట్రీ ఎగ్జిట్లు ఇన్ని కెమెరాస్ కావాలి, ఎస్టిమేషన్ ఇవ్వమంటారు. ఆటోమేటిక్గా వాళ్ళు పరిచయం అవుతారు, కాంటాక్ట్లో ఉంటారు, మన సర్వీస్ బాగుంటుంది, ప్రొడక్ట్ మంచిగా ఉంటుంది కాబట్టి రిఫర్ చేస్తారు. సో అంతే తప్ప అందులో ఏం లేదు, పొలిటికల్ అని ఏం లేదు. ఓకే, అంటే మీరు ఎంతో మంది కస్టమర్లను చూసుంటారు కదా, అంటే కావాలని వచ్చి సతాయించిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? చాలా మంది ఉంటారు. ఇప్పటికి కూడా మేము కెమెరాస్ పెడతా ఉంటాం కదా, సో కెమెరా ఒక 10,000 ఉంది అనుకోండి, ఒక 1000 రూపీస్ అడ్వాన్స్ ఇస్తారు. ఎక్కడన్నా కోకాపేట, గచ్చిబౌలి, లాంగ్, సంగారెడ్డి వెళ్తా ఉంటారు మా వాళ్ళు. వెళ్తారు, ఆడికి వెళ్ళాక ఫోన్ లిఫ్ట్ చేయరు, 1 అవర్ వెయిట్ చేస్తారు, లాస్ట్కి లిఫ్ట్ చేస్తాడు. లిఫ్ట్ చేసినాక కెమెరా పెట్టినాక డబ్బులు ఫోన్ పే కొట్టడానికి కొట్టాడు. మళ్ళీ తర్వాత నేను రేపు కొడతా, ఈరోజు లిమిట్ లేదా అంటారు. అట్లా చాలా మంది మోసం చేస్తూ ఉంటారు. అంటే డబ్బులు రావిగా. ఓకే, అట్లీస్ట్ మనం అనుకుంటాం కదా కస్టమర్ మంచిగానే మాట్లాడిండు, మళ్ళీ రేపు కొడతలే అని చెప్పి వస్తారు. వీడికి వచ్చినాక మేము కాల్ చేస్తే రెస్పాండ్ కాడు, లిఫ్ట్ చేయడు. ఓకే, అలా ఉంటుంది. కొన్ని డిస్ట్రిక్ట్స్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళ దృష్టిలో ఏంటంటే వీళ్ళకి డబ్బులు వేస్తే కెమెరా పంపిస్తారో పంపిరా అని ఉంటుంది. అంటే ఇప్పుడు నార్త్ ఇండియన్, ఢిల్లీయో ఎక్కడన్నా మనం ముంబైకో డబ్బులు వేయాలంటే వస్తే రాబో ఎవరిని అడుగుతామని చెప్పి అంటాం. మనది ఉన్నది హైదరాబాద్, ఆ రోజు ఇన్స్టాగ్రామ్ లో కనబడుతూనే ఉంటాం. ఇగో ప్రతి ఆ మనిషికి అంటే తీసుకునే మనిషికి అయితే భయం ఉంటుంది, అంటే డబ్బులు వస్తారో రారో. అది కూడా మేము అర్థం చేసుకుని ఏం చేస్తామంటే 1000 రూపీస్ వేసినా కూడా కెమెరా పంపిస్తాం కదా, కెమెరా పంపించినాక ఫోన్ లిఫ్ట్ చేయరు. కాదు అంటే ఎప్పుడైనా ఇట్లా జరిగిందా, అంటే మీరు మొత్తం అంటే అడ్వాన్స్ వాళ్ళు వేసిన తర్వాత 1000-2000 వేసిన తర్వాత ఒక 10 కెమెరాస్ మీరు ఫిట్ చేసిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇవ్వకుంటే మళ్ళీ తీసుకొచ్చిన అట్లా కూడా చాలా ఉన్నాయి. ఓకే, కెమెరాస్ పెడతా ఉంటాం, 1 మంత్ చూస్తాం, రెస్పాండ్ కాకపోతే సేమ్ మళ్ళీ ఎలా ఫిట్ చేసినాం అలా విప్పుకొని రావడమే. ఓకే, మరీ హార్మ్ఫుల్ కూడా ఉంటారు. అంటే వాళ్ళకి ఫోన్ చేస్తారా ఇంకా మీరు డబ్బులు? చేస్తాం కంటిన్యూగా ఫాలో అప్ చేస్తూ ఉంటాం, డైలీ మెసేజ్ వెళ్తా ఉంటది, అయినా కానీ పట్టించుకోకుండా రెస్పాండ్ గారు. ఓకే, మళ్ళీ అన్ని ప్రతి బిజినెస్ లో ఉంటది కదా. ఇప్పటి వరకు అట్లా ఎన్ని లాస్ అవ్వచ్చు? చాలా లాస్ ఇవ్వకుండా వచ్చే ఇన్కమ్ వస్తుంది కావచ్చు, కానీ అలా మాక్సిమం 50% అట్లనే ఉంటాయి. ఓకే, అలా ఉంటాయి. ఇవన్నీ చూసి 15 సంవత్సరాల్లో అట్లాంటివి ఎన్నో ఫేస్ చేసినాం. కొన్ని ఇప్పుకొచ్చిన కెమెరా ఇప్పుడు ఇంత ఫ్రీగా పెడుతున్నా కదా, ఫ్రీగా పెట్టడం వల్ల ఏంది బిజినెస్ అవుతుందని కాదు, నేను జస్ట్ ఫ్రీగా పెడుతున్నా, పలానా స్కూల్లో పెట్టినా. అంటే నా లెక్క టెక్నీషియన్స్ ఎంతో మంది ఉంటారు కదా, అట్లీస్ట్ వాళ్ళు పుట్టి పెరిగిన ఊర్లో, వాళ్ళు చదువుకున్న స్కూల్లో ఇదే ఫీల్డ్ ఉన్న వాళ్ళు కూడా కెమెరాలు పెడితే బెటర్ కదా. నేను నా తరఫున కొన్ని స్కూల్ అవుతాయి, నాలాగా సీసీ కెమెరాస్ పెట్టే వాళ్ళు కూడా పెడితే యూజ్ అవుతుందని వీడియోలు చేయడం. ఓకే, అంతే. దీనివల్ల ఏదో పొలిటికల్గా ఫ్యూచర్ ఉండాలి, లేదంటే ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉండాలి, అట్లా ఏం లేదు బ్రో. అయితే ఇంతకు ముందుకు మీ ఎంప్లాయీ అశోక్ గారు వచ్చారు కదా, అవునవును. సో నేను ఇంతకు ముందు మాట్లాడడం జరిగింది. అయితే అంటే ఎట్లా ఉంటాడు మీ సార్ అది అంటే, సార్ చాలా మంచోడు, మాకు ఇన్సూరెన్స్ కూడా చేయించిండు అది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే కార్పొరేట్ కంపెనీలలోనే ఆ పిఎఫ్లు అవి ఇవి ఉంటాయి తప్ప అక్కడ కూడా ఇన్సూరెన్స్ అవి ఏమి ఉండవు. సో అట్లాంటిది ఆ టైపు మీరు అందరికీ ఇన్సూరెన్స్లు, హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఈ రోజుల్లో కంపల్సరీ టర్మ్ ప్లాన్, హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ, అట్లీస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఉండాలి. వీళ్ళు ఫీల్డ్ మీదకి వెళ్తూ ఉంటారు, కరెంట్ పోల్లకి కెమెరాస్ ఫిట్ చేస్తూ ఉంటారు, సడన్గా ఏమన్నా అయితే హాస్పిటల్లో అంత ఖర్చు బేర్ చేయలేరు. సో ఒక ఇన్సూరెన్స్ ఒక 20,000 అనుకుంటే సంవత్సరానికి వాళ్ళకు 10 lakhs వరకు కవర్ ఉంటుంది. వాళ్ళ పిల్లలున్నా ఎవరున్నా, లేదా మన వర్క్ మీద ఎటైనా వెళ్ళినప్పుడు ఏమైనా జరిగినా కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి ఒక భరోసా ఉంటుందని చేయడం జరిగింది. అంటే ఒకటేసారి 20,000 అంటే వాళ్ళకు కూడా వెళ్ళదు కదా, ఫస్ట్ మనం చేసి దాని తర్వాత మంత్లీ శాలరీలో ఎప్పుడైనా ఇన్సెంటివ్ వచ్చినప్పుడు అప్పుడు ఇప్పుడు డిడక్ట్ చేసుకోవాలని చేసిన. అందరు సెక్యూర్గా ఉండాలి కానీ అంతే. ఓకే, అయితే ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు? ఆల్మోస్ట్ 25 మెంబర్స్ ఉంటారు ఇక్కడ. ఓకే, ఇక డిస్టిక్లలో ఫ్రీలాన్సర్స్ ఒక 20-30 మెంబర్స్ వాళ్ళు ఉంటారు. రెగ్యులర్గా అకౌంట్స్ టీమ్ ఉంటుంది, కాలింగ్ టీమ్ ఉంటుంది, సపోర్ట్ టీమ్ ఉంటుంది. సో ఏ కెమెరాస్ ఫీల్డ్లో అయినా, ఏ సీసీ కెమెరాస్ ఫిట్ చేసే వాళ్ళు అయినా 1-2 ఉంటారు. ఆర్డర్ రాగానే స్టాక్ తీసుకొచ్చి ఫిట్ చేస్తూ ఉంటారు. సర్వీస్కి సపరేట్ టీం ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకే కొత్త ఆర్డర్ వచ్చింది, సర్వీస్ కాల్ వచ్చింది,
కొత్త కెమెరాస్ ఫిట్ చేసి 20,000 వస్తాయి, సర్వీస్ కాల్ ఫిట్ చేసి 500 వస్తాయి. ఏది చూస్ చేసుకుంటాం, కొత్తదే చేసుకుంటాం. సో మా దగ్గర అలాంటి మిస్టేక్స్ జరగద్దని సపరేట్ టీం పెట్టినాడు. ఓకే. కొత్త కెమెరాస్ చేసే వాళ్ళు కొత్త కెమెరాస్ చేస్తూ ఉంటారు, కాలింగ్ ఏమైనా సర్వీస్ ఇష్యూ ఉన్నప్పుడు సర్వీస్ టీం 8 మంది రోజు సర్వీస్ కాల్స్ ఏముంటే అన్ని విజిట్ చేస్తూ ఉంటారు. ఓకే. కస్టమర్లు కూడా ఏంటంటే ఆఫ్టర్ 6 ఎప్పుడో 10 o'clock చేస్తారు, ఫోన్ రెస్పాండ్ ఎట్లా కామెంట్ చేస్తూ ఉంటారు. ఓకే. అండ్ ఆఫ్టర్ 6 తర్వాత ఏంటంటే మేము అందుకే ఒకటి వాట్సాప్ చాట్ బాట్ నెంబర్ కూడా లాంచ్ చేసినాం. అంటే ఏ రాత్రి అయినా హాయ్ అని మెసేజ్ చేస్తే మా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ వస్తాయి, సర్వీస్ కావాలన్నా అందులోనే డీటెయిల్స్ వస్తాయి. వాళ్ళు సర్వీస్ అంటే కాల్ రిసీవ్ చేసుకోకుండా పర్లేదు, వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ వచ్చేస్తాయి. వాళ్ళు కూడా ఏంటంటే కస్టమర్ నేను 20,000 కెమెరాలు పెట్టుకున్నా ఫోన్ చేయగానే లిఫ్ట్ చేస్తలేరు అన్నట్టు ఉంటుంది. కానీ ఏ టైం కాల్ చేస్తున్నాం, ఎప్పుడు కాల్ చేస్తున్నాం అని చూడరు. అంటే వాళ్ళకు కూడా ఏంటంటే కెమెరా సెక్యూరిటీ పర్పసే కదా, అయ్యో ప్రాబ్లం వచ్చినాయి అని చెప్పి చేస్తారు. సో అది కూడా ఏంటంటే డే టైంలో చేస్తే మానవులు రెస్పాండ్ అవుతారు, లేకుండా వాట్సాప్ ఆటోమేటిక్ నెంబర్ ఉంటుంది. సో దానిలో హాయ్ అని మెసేజ్ చేస్తే మన దగ్గర ప్రొడక్ట్స్ కానీ సర్వీస్ కానీ ప్రతిదీ అందులోనే ఉంటుంది. ఓకే. అంటే మిలాన్ గ్రూప్ అంటే ఎప్పుడు స్టార్ట్ చేసిరు? ఇది యాక్చువల్లీ స్టార్ట్ అయ్యి 15 years అవుతుంది. అంటే మా కొడుకు పేరు మిలాన్. ఓకే. సో మా బాబా యాక్చువల్లీ 12 years ఉంటాడు. 3 years ముందు ఏంటంటే పేరేం లేదు బ్రో. ఓకే. ఇప్పుడు ఏదైనా ఆర్డర్ ఇచ్చారు అనుకోండి, కెమెరాస్ ఫిట్ చేస్తా అని చెప్పి చెప్పడం, లోకల్లో సర్కిల్లో నేను సీసీ కెమెరా బిజినెస్ చేస్తాను, వాట్సాప్ స్టేటస్ పెట్టడం, ఇట్లాంటివి చేయడం వల్ల కొన్ని ఆర్డర్స్ వస్తుండే. ఆ 3 years నేను అట్లా నేనే చేసుకున్నా. కంపెనీ పేరు అంటే ఏం కాకుండా జస్ట్ కెమెరాలు వెళ్ళి ఫిట్ చేయడం, అన్ని సర్వీస్ ఇవ్వడం. మా దగ్గర కెమెరాస్ ఉంటాయి, టీవీస్ కూడా ఉంటాయి, ఎల్ఈడి టీవీస్ ఉంటాయి. ఆ టీవీస్ సేల్ చేయడం, కస్టమర్కి రిక్వైర్మెంట్ ఉన్న ప్రోడక్టే మన ప్రోడక్ట్. ఓకే. సో మనం కెమెరాస్ గురించి అప్రోచ్ అవుతాం. ఇంకా ఫ్యూచర్లో ఏదైనా ప్రోడక్ట్ అవసరం ఉన్నా ఇది మీ దగ్గర ఉంటుందా అని చెప్పి అడుగుతారు. దాన్ని బట్టి కస్టమర్ రిలేషన్ పెంచుకున్నాం. 44,000 కస్టమర్స్ అంటే ఇన్స్టా కాకుండా నా కాంటాక్ట్ లిస్ట్లో ఉంటారు. సో అంటే నేను అప్పటి నుంచి నేను వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి కెమెరాస్ కావాలన్నా లేకపోతే ఇట్లా టీవీ రిక్వైర్మెంట్ ఉందా అని అడిగేది. సో అట్లా కస్టమర్ బేస్తోనే అట్లా ఇంట్రెస్ట్. కాదన్నా, అంటే నీతో మాట్లాడుతుంటే అంటే చాలా మందికి తెలియదు. సో అన్న ముస్లిం, కానీ మీరు తెలుగు ఇంత బాగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎట్లా వస్తుంది మీకు తెలుగు ఇంత? మీ అసలైన పేరు, మీ అసలు పేరు ఏంది అసలు? నా పేరు అజ్మద్దీన్. ఓకే. కానీ అందరు అజ్జు భాయ్ అని అంతనే పిలుస్తారు. ఓకే. మన యాక్చువల్ కరీంనగర్ కాబట్టి అందరం సింగరేణి క్వార్టర్స్, అందరం హిందూ ముస్లిం అని ఏముండదు. అందరూ మామ, అల్లుడు, అత్త అట్లా వరుసలు పెట్టుకొని. అయితే నేను ఇంతకు ముందుకు మీరు ఫోన్ మాట్లాడుతూ ఇంతకుముందు మీరు ఫోన్ మాట్లాడతారు ఏదో తెప్పేయడానికి. అవునవును. అంటే కాల్ అంటున్నారు, ఆ మార్వాడి ఉంది దాంట్లో, అది అడిగి ఆడు బకెట్లు ఇస్తాడు, అది వస్తుంది కదా. అంటే హిందీలో మాట్లాడలేరు, అంటే ఉర్దూలో మాట్లాడలే. ఏందన్న ఇట్లా మాట్లాడుతుండే అంటే నార్మల్గా మనం ఇళ్ళలో అట్లనే మాట్లాడతాం. బట్ మీరు ఉర్దూలో మాట్లాడాలి కదా, ఉర్దూలో మాట్లాడలే ఏంది అని చెప్పేసి ఆ డౌట్ వచ్చింది. అట్లా ఏం లేదు బ్రో, ఉర్దూలోనే మాట్లాడాలి. అప్పుడు చాలా మంది నన్ను కూడా మా దాంట్లో కూడా అంటారు, అరే నువ్వేంద్ర తెలుగులో మాట్లాడుతున్నావు, అసలు నువ్వు ముస్లిం కదరా, అసలు హిందీ మాట్లాడరా మా ఇంట్లో అని చెప్పి. అంటే మనం పెరిగిన ప్లేస్ అట్లాంటిది, సింగరేణి ఏరియా, అందరూ క్వార్టర్స్ కాబట్టి అట్లా అందరం ఫ్రెండ్లీగా ఉండేది. ఎక్కువ తెలుగే అయిపోయింది. నాకు ఫ్రెండ్స్ తక్కువ ముస్లిమ్స్లలో, అందరు హిందూసే ఉంటారు. అందరూ అల్లుడు, మామ, అత్త ఇదే వరుసలు పెట్టి మంచిగా ఉండేది. సో అట్లా అలవాటు. ఇక మాకు తెలుగు అనేది అంత ఫ్లూయెంట్గా వస్తుంది, అసలు ముస్లిం అంటే నంబర్. కానీ ఇప్పుడు ఇంత హ్యాపీగా కూర్చొని మాట్లాడుతారంటే దాని వెనకాల ఎన్నో కష్టాలు ఉంటాయి. సో ఇప్పుడు ఆ కష్టాల గురించి మనం మాట్లాడతాం. వామ్మో, కష్టాలు అంటే ఘోరంగా ఉండే. అంతేనా? సో అంటే హైదరాబాద్ వచ్చినప్పుడు అంటే మీరు ట్రైన్లో వచ్చినా బస్సులో వచ్చినప్పుడు? ట్రైన్లో వచ్చినా. మా దగ్గర కుమార్ అన్న అని చెప్పి ఉండేది, డెకరేషన్ కుమార్ అన్న అని. ఇలా అందరూ హైదరాబాద్ వస్తుంటే, అరే హైదరాబాద్ తీసుకుపోయేటోళ్ళు ఎవ్వరు లేరు నన్ను, అంటే ఎట్లా ఎక్కాలి, ఎట్లా దిగాలి, అసలు ఇట్నే ఉంటుందా, వర్షం పడుతుందా, ఎప్పటికీ ఎండ కొడుతుందా అని అట్లా ఉండే. అయితే ఒకరోజు కుమార్ అన్న నువ్వు హైదరాబాద్ పోతే ఎప్పుడు నేను కూడా వస్తా అంటే, తమ్ముడు మరి నేను భాగ్యనగర్ ట్రైన్లో పోతా, మనం పోదాం తీసుకెళ్తాను. మరి ఏడుంటామన్నా, మనకు అంత పెద్ద హైదరాబాద్ ఎవరున్నారన్నా అంటే, అరే మా తమ్ముడు గారు కూడా ఆనే ఉంటారా రూమ్లా, మనం ఒక 2 రోజులు పోయేసి వద్దాం, నేను కూడా కొన్ని డెకరేషన్ సామాన్ తీసుకునేది ఉందంటే, మా నాన్న అన్న ఇట్లనే హైదరాబాద్ పోదాం అనుకుంటున్నా అంటే, మా ఇంట్లో రిలేషన్లో మా నాన్న వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళు అనేది, అసలు వీనికి ఏం నాలెడ్జ్ లేదురా, వీడు హైదరాబాద్ పోయి ఏం చేస్తాడు, వీనికి అసలు ఏం తెలియదు కదా అని చెప్పి అనేది. లేదా నేను పోతా అని చెప్పి అన్న. అది మా ఇంటి దగ్గర సంతోష్ నారాయణ ఉంటుంది, ఎయిటీన్ కాలనీలో. నరేందర్ అని చెప్పి కిరాణా షాప్ ఉంటుంది. మా నాన్న ఏం చేసిండు, ఒక 1800 మావాడు హైదరాబాద్ పోతాడట, ఏదైనా జాబ్ చూసుకున్నాక 1800 నేను ఇస్తా సేటు, 1800 ఈ మావానికి అంటే, అప్పుడు 1800 తీసుకొని వచ్చిన. ట్రైన్ టికెట్ 47 రూపాయలు ఏమి ఉండే. వచ్చినాక వాళ్ళ ఫ్రెండ్ మా కుమార్ అన్న అని చెప్పి తీసుకెళ్ళిండు కదా, సో వాళ్ళ రూమ్లో ఉండేది. వాళ్ళ రూమ్లో ఉండి హైదరాబాద్ అంటే ఇలా ఉంటుంది, అసలు ఆ బస్సు నెంబర్లు అంటే డిస్టిక్లలో బస్సు నెంబర్లు ఉండేవి కదా, అన్ని కొత్తగా అనిపించేది అన్నట్టు. నేను కూడా హైదరాబాద్లో ఉంటున్నా ఇదని చెప్పి అట్లా అనిపించింది. అట్లా ఉండి నేను అనుకున్నా ఇంటికి వెళ్ళొద్దు, అంటే మనకి ఎందుకు పనికిరాను అంటే అదే అన్నారు అనిపించేది. అసలు మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా అంత ఇంపార్టెన్స్ ఉండిపోయేది. ఫంక్షన్కి వెళ్ళినా కూడా, మా దాంట్లో ఫంక్షన్కి వెళ్ళినా కూడా
మనం ముందటనే ఉంటాం కానీ మనం చూడకపోయేది. మ్మ్. అంటే వీడు ఏమున్నదిలే అసలు అని పట్టించుకోపోయేది. నాకు అనిపించింది అప్పుడు మనం అంటే ఒక ఐడెంటిటీ రావాలి, మనల్ని అందరూ అంటే గుర్తించే విధంగా ఎదగాలన్న ఉద్దేశంతోనే అప్పటి నుంచి మళ్ళీ ఇంటికి పోలే. అంటే పోలే మీన్స్ వెళ్తా ఉంటా వస్తూ ఉంటా, కానీ నేను హైదరాబాద్లో ఉండలేను, నాతో కాదు అసలు నేను ఏం చేయలేను అని చెప్పి వెనకకైతే వెళ్ళలేదు. ఓకే, అంటే ఎంత డబ్బు తీసుకుని వచ్చిన హైదరాబాద్కి మీరు? గదే 1800 తీసుకు 1800. సో అంటే ఆ 1800 తోటి ఎన్ని రోజులు ఉన్నారన్న? 1800 యాక్చువల్లీ 200 రూమ్ షేరింగ్, 200 రూమ్ షేరింగ్. అప్పుడు 16 రూపీస్ ఉండే మంచి రైస్, 60 రూపీస్ ఉన్నాయి, అప్పుడు 16 ఉండే. ఇప్పుడు 60 రూపాయలు అయింది అది. అవి కూడా ఉండపోయేది. ఎప్పుడన్నా ఏటీఎంలో మా నాన్న ఒక ఏటీఎం కార్డు ఇచ్చి, అరే నేను మంత్లీ ఇలా డబ్బులు వేస్తాను డ్రా చేసుకోరా అనేది. అందులో ఒక 100 రూపాయలు ఉంటాయి కదా, 100 రూపాయలు డ్రా చేసి 20 రూపాయలు కట్ అవుతాయి వేరే ఏటీఎం నుంచి తీస్తే. సో ఆ 100 రూపాయల కోసం ఒక 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి ఆ బ్యాంక్ ఏటీఎం వచ్చినాక అందులోకి 100 రూపాయలు తీసుకొని మళ్ళీ బస్సులు వచ్చేది. ఓకే, అంత టైట్ ఉండే, అంత పరిస్థితి ఘోరం ఉండే. అప్పుడు ఏంటంటే సింగరేన్ జాబే కదా, మరి డబ్బులు ఉంటాయి కదా అంటే శాలరీస్ తక్కువ ఉంటాయి అప్పుడు కూడా, వాళ్ళకు ఎంత తక్కువ, ఇప్పుడున్న శాలరీస్ లేవు. ఓకే, అంటే సింగరేణి అంటే సింగరేణి వాళ్ళందరినీ ఏమంటారు అంటే మస్తు ఉన్నోళ్ళు అని అంటారు. మస్తు డబ్బులు ఉంటాయి అంటే మస్తు డబ్బులు ఉంటాయి, కానీ ప్రతి ఒక్క ఇంటి కూడా కారు ఉంటుంది ఇప్పుడైతే. ఇప్పుడు ఉన్నది, అప్పుడు ఎట్లుండేనో కానీ. అంటే సింగరేణి జాబ్ అంటేనే కష్టంతో కూడుకున్నది. అంటే వాళ్ళు లోపలికి దిగేసి అదంతా చేయాలి. అంటే నానేం చేస్తుండే అందులో సింగరేణిలో? నాన్న అండర్ గ్రౌండ్ మైనింగే. ఓకే, లోపల బొగ్గు కోల్ కట్టరు అన్నీ చేసిండు. అప్పుడు ఏంటంటే శాలరీ మేము చూసినప్పుడు స్కూల్లో చదువుకుంటా ఉంటాం కదా, ఎవరన్నా ఒక పేరెంట్స్ లేకపోతే ప్రిన్సిపాల్ వచ్చి ఒక స్టూడెంట్ని పిలిచిరంటే మధ్యలో, అంటే వాళ్ళ ఫాదర్ ఎక్కడో సింగరేణిలో అంటే ప్రమాదాలు చనిపోయింది అనుకోవాలి, లేకపోతే యాక్సిడెంట్ అయిందని అనుకోవడమే. ఓకే, అప్పుడుండే మా సింగరేణి ఏరియాలో మధ్యలో స్కూల్ మధ్య అంటే రన్నింగ్ పేరెంట్స్ వచ్చి రోజు లేకపోతే సార్ విలవడం జరిగితే అదే అనుకునేది అన్నట్టు. అంటే ఇక పిల్లల్ని తీసుకోవడానికి వస్తే ఏదో అనుకుంటే వాళ్ళ ఫాదర్ ఫ్యామిలీలో జాబ్ చేస్తూ ఉంటే చనిపోయిందనో అట్లా ఉండే. ఓకే, సో ఆ విధంగా అంత ఘోరం ఉండేది అప్పుడు. అంటే ఇప్పుడు అంటే సేఫ్టీ ఎక్కువ అయిపోయింది, చాలా ఇన్సిడెంట్లు తగ్గినాయి, అప్పుడు చాలా ఉండే. రీసెంట్గా నేను వెళ్ళడం జరిగింది సింగరేణి, అంటే అండర్ గ్రౌండ్ వెళ్ళడం జరిగింది 5 కిలోమీటర్ల లోపలికి. అసలు చాలా డేంజర్, అసలు వాళ్ళు ఎంత కష్టపడి పని చేస్తారో తెలియదు కానీ అసలు ఆ రోజు ఒక్కరోజు నేను వెళ్ళినందుకే అసలు ఘోరంగా ఉండే. అంటే ఇప్పుడు బెల్ట్ వచ్చింది, ఒక కొకెన్ లెక్క ఉంటుంది, దాని మీద కూర్చొని లోపలికి వెళ్తామా. స్టార్టింగ్ లో నడిచేది. ఓకే, మా తాత కూడా సింగరేణి జాబ్ చేసి మా తాత చేసినాక మా నాన్నకి ఇచ్చేది. అప్పుడు ఏంది రన్నింగ్ పోటీలు పెట్టి అందులో ఇచ్చారంట. సింగరేణి జాబ్ అంటే బాయ్ పని అనేది. ఓకే, అరే బాయ్ పని దొరుకుతుందట, బాయ్ పని చేయాలని చెప్పి కరీంనగర్ డిస్టిక్ లో ఎక్కడెక్కడ విలేజ్లు ఉన్నారో అందరు వెళ్ళేది అన్నట్టు. కొంతమంది చనిపోవడం వల్ల ఏంటంటే కొంతమంది భయపడి వచ్చారు, అమ్మో జాబ్ వద్దు ఏమొద్దు, ఉంటే ఏదో దీన్ని బతకచ్చు కానీ ఈ జాబ్ ఎందుకు, లోపలికి పోవడం ఎందుకు అని చెప్పి అట్లా. ఓకే, అంటే నానేమన్నా చెప్తుండేనా ఇట్లా ఉంటుంది కష్టం? లోపల ఉంటుంది స్టార్టింగ్. ఇప్పుడు అంటే మనకు బెల్ట్ వచ్చింది, ఆ బెల్ట్ మీద కూర్చుంటే తీసుకెళ్తుంది, కానీ ఒకప్పుడు 5 కిలోమీటర్లు నడిచేది, 5 కిలోమీటర్లు పైకి ఎక్కేది. సో వెళ్ళడానికే 1.5 hour పట్టేది. మళ్ళీ బొగ్గును కూడా హ్యాండ్తో ఇట్లా కొట్టి పగలగొట్టి తీసుకోవాలి అన్నట్టు. ఇప్పుడంటే మిషన్స్ వచ్చినాయి, కోల్ కటింగ్ మిషన్స్ వచ్చినాయి, లోపలనే మిషన్స్ తిరుగుతా ఉంటే కోల్ కట్ అవుతా. అవును, అప్పుడు మాన్యువల్ గా వీళ్ళే పార అవన్నీ వీళ్ళే తవ్వుతుండే. అవును. అయితే హైదరాబాద్ వచ్చినప్పుడు, అంటే హైదరాబాద్లో అడుగు పెట్టిన తర్వాత ఎవరన్నా మోసం చేసిరా మిమ్మల్ని? మోసం అంటే ఏం చేయలేదు, కాకపోతే ఏంటంటే నేనే అడ్జస్ట్ కాలేకపోయినా. అంటే ఫ్రెండ్స్ రూమ్లలో ఉండేది. అప్పుడు అనుకునేది నాకు సపరేట్ రూమ్ తీసుకోవాలి, అంటే బ్యాచులర్గానే కానీ సంతిల్లు కాకపోయినా కనీసం రూమ్ అన్న రెంట్కి తీసుకొని ఓన్గా ఉండాలని ఉండే. అట్లా ఫ్రెండ్స్ రూమ్లలో ఉండడం, షేరింగ్లు ఉండడం. నేను ఒక గంట లేట్గా లేస్తా కావచ్చు, వాళ్ళు 6 గంటలకు లేస్తే 6 గంటలకు నేను కూడా లేచేది అన్నట్టు. ఓకే, అట్లా అనిపించేది. ఇట్లా నాకు అప్పుడు రితివేల్ బస్ స్టాండ్కి వెళ్ళి బస్ పాస్ కోసం నిలబడడం, ఆ డే మొత్తం బస్ పాస్కి వెళ్ళిపోయేది. ఓకే, అట్లాంటివన్నీ ఫేస్ చేసినాం. తినకుండా ఉన్న రోజులు ఉన్నాయా? ఉన్నాయి, 4-5 రోజులు తినకున్న రోజులు ఉన్నాయి. లైన్గా 4-5 రోజులు కంటిన్యూస్గా. ఎట్లా బ్రతుకుంటారు? ఇంకా బ్యాచులర్ రూమ్ పక్కకి ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వంట చేస్తుంటే స్మెల్ వస్తూ ఉంటుంది, ఆ నీళ్ళలాగే అట్నే పడుకునేది. ఎవరో ఒకరు ఫ్రెండ్ గాడు హైదరాబాద్కి వస్తున్నారా, కంప్యూటర్ కొనుక్కోవాలి, సిటీసీ మార్కెట్ పోదామంటే వాడు వస్తారు కదా, ఎంతో కొంత తీసుకొని వస్తారు కదా, అప్పుడు వాళ్ళు వస్తే హ్యాపీ ఫీల్ అయ్యి ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకొని, సో అట్లా రూమ్లో ఫుల్ మీల్స్ తీసుకుంటే మళ్ళీ 3 times ఆ ఫుల్ మీల్స్ని షేర్ చేసుకొని తినడం, అట్లా కొంచెం ఆ డేస్లో అడ్జస్ట్ అయ్యేది అన్నట్టు. ఇప్పుడు 1500లో మంత్ మొత్తం అంటే జాబ్స్ ఉండదు, జాబ్స్ కోసం వెతకడం, జాబ్స్కి ఇంటర్వ్యూస్కి వెళ్ళడం, రోజు సాక్షి పేపర్, ఈనాడు పేపర్ తీసుకొని. అప్పుడు ఇంటర్వ్యూలు ఎట్లా ఉంటుండే అది చెప్పు. ఇంటర్వ్యూ అంటే ఇట్లే ఉండిపోయేది, పేరు అడిగేది, ఏం చదువుకున్నావు, ఎక్కడి నుంచి వచ్చినావు అని చెప్పి అనేది, అంతవరకు. అంటే దానికే మనం ఎలిజిబుల్. మరీ ప్రొఫెషనల్గా ఇంటర్వ్యూ చేస్తే కనీసం ఆ గేట్ ఎంట్రీ కూడా ఉండకపోవచ్చు. ఓకే, కానీ 4-5 రోజులు అంటే తినకుండా ఉన్న ఆ టైంలో ఎట్లా అంటే డబ్బులు ఏమని చెప్పి
మంత్ మిడిల్లో ఇంట్లో అడగరాదు. వాళ్ళు డైలీ ఫోన్ చేసేది, మా అమ్మ అయినా కానీ మా నాన్న అయినా కానీ రాత్రి 8 గంటలకు ఫోన్ చేసి 8 o'clock ఫోన్ చేసి తిన్నవారా అంటే తిన్నాం, మీరు తిన్నారా, తిన్నాం, మంచిగా ఉన్నా అంటే మంచిగా ఉన్నా, ఓకే రైట్, కానీ తినపోయేది. ఓకే, ఇక మళ్ళీ నువ్వు తినలే అంటే వాళ్ళు ఆడ బాధపడతారు. ఎందుకు మనం తినలే అంటే మా నాన్న మళ్ళీ ఎవరినో అడిగి రేపు పొద్దున బ్యాంకులో వేస్తారా అని చెప్పి అనేది అది వేరుండే. కానీ అది కూడా చెప్పడం ఎందుకు, మనం ఇక్కడ అడ్జస్ట్ అయ్యి ఉండాలంటే కంపల్సరీ ఉండాలి. ఓకే, సో ఏదో ఒక రోజు మనం గట్టిగా రిప్లై ఇవ్వాలి, ఖచ్చితంగా ఏదో సాధించాలని ఉండే. కానీ నాకు అనిపించేది జాబులు చేసుకుంటూ ఉండి మనం నేర్చుకోవడం, ప్రతిదీ నేర్చుకుంటారు బ్రో. జాబ్ చేస్తే కొరియర్ ఎలా వేయాలి, ఎలా మాట్లాడాలి, అసలు మనం ఫస్ట్ మనం కాల్ చేస్తే ఎవరికి ఎట్లా మనం మాట్లాడాలి, ప్రతిదీ కూడా జాబ్లోనే నేర్చుకున్నా. నేను కూడా ఎవరికైనా చెప్పాలంటే డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా స్టార్టింగే మనం అది చేయాలి, ఇది చేయాలి, ఈ జాబ్ చేయాలి, ఆ జాబ్ చేయాలి. ఎంతమంది మోసం చేసే వాళ్ళు ఉంటారు. నేను చెప్పలేదు ఎందుకు మోసపోయినా అంటే, ఈ ఎంఎల్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కానీ ఎవరో ఒకరు ఆడి కారు కొని బెంచ్ కారు కొని ఈయన ఈ బిజినెస్లో ఇంత సంపాదించండి ఇలా జాయిన్ అయ్యని చెప్పి అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అప్పుడు పాంప్లెంట్స్ వంచేది, ఇట్లా పాంప్లెంట్స్ అంటించేది, వర్క్ ఫ్రమ్ హోమ్ అని, లేకపోతే ఏదో ఒక బిజినెస్ చేసుకొని ఇళ్ళకి రండి కోట్లు సంపాదించేది అంటారు. సో ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ కూడా అదే, మీరు కష్టపడి హైదరాబాద్లో జాబ్ చేయాలి, మంచిగా ఎదగాలనుకునే వాళ్ళు ఇలాంటి జోలికి పోరు. ఏదున్నా ఒక జాబ్ చేయాలి, అది 2,000 అయినా 3,000 అయినా ఒక జాబ్లో జాయిన్ అయ్యి మనం వర్క్ నేర్చుకొని ప్రతిదీ నేర్చుకుంటాం. నేను ఇంత ముస్లిం అయినా నాకు హిందీ కూడా సరిగా మాట్లాడరాపోయేది. ఓకే, అన్ని జాబ్ చేసుకుంటూనే నేర్చుకున్నా. అందరికి వచ్చింది పోయింది కరీంనగర్ డైలాగ్ అని కొడితే అందరు నవ్వేటోళ్ళు. ఓకే, కానీ అప్పుడు 2-3 జతలు డ్రెస్సులు బటన్స్ పిన్నిస్ పెట్టుకొని ఆఫీస్ పోయి అట్లా అన్నీ చేసుకునేది. అప్పుడు అంత కంట్రోల్ చేసుకొని చేసుకున్నాం. సో అంటే ఆఫీస్లో ఎట్లా ఉంటుండే మరి, అంటే ఆ డ్రెస్ తోటి వెళ్తే అంటే నాకు బటన్ పోయేది, మరి ఏం చేస్తాం, బటన్ పోయినప్పుడు ఏం చేస్తాం, పిన్ పెట్టేసుకుంటాం. అంటే నేను ఇంతే, ఎవరేమనుకున్నా మనం మారలేం కదా. మనం ఎట్లా ఇప్పుడు ఆ పొజిషన్లో ఎట్లుండాలో అట్నే ఉంటాం. అప్పుడు వాళ్ళు ఇప్పుడు చూసిన వాళ్ళు షాక్ అవుతారు. నేను అదే అడుగుదాం అనుకుంటా, అంటే అప్పుడు ఆ పొజిషన్లో చూసిన వాళ్ళు ఇప్పుడు ఎప్పుడన్నా చూసారు ఇప్పుడు ఈ మధ్య చాలా మంది ఇప్పుడు ఇన్స్టాలో చూస్తున్నారు కదా. అప్పుడు నాకు గడ్డం లేకుండే బ్రో, గడ్డం లేకుండే, అసలు నేను బాగుంటానా అని నాకే ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది. ఓకే, సర్లే నేను ఏం కాదు మనం జాబ్ చేసుకుంటున్నాం మనని అని అంటనే కంటిన్యూ అయ్యేది అన్నట్టు. ఓకే, చూడడానికి కూడా బాగా లేకుండా ఉండి ఏదో మాట్లాడడం కూడా రాదు, అంటే నేను ఏం మాట్లాడితే ఏం నవ్వుతారా అని చెప్పి ఉండే అన్నట్టు. ఓకే, కానీ ఎట్లున్నామని కాదన్నా, అంటే మన మనసు మంచిగా ఉందా లేదా అనేది అంతే. నేను కూడా అవే ఫాలో అయినా. సో లాంగ్ టైంలో అప్పుడు అంత ఇంపార్టెన్స్ లేకుండా ఎక్కడ కూడా ఎవరు కూడా నన్ను అంత గుర్తించింది లేదు, కానీ ఇప్పుడు కొంచెం గుర్తింపు ఉంది. ఇగో ఎట్లా ఉంటుందంటే, అదేదో సామెత ఉంటుంది, అందినప్పుడు జుట్టు అందినప్పుడు కాళ్ళు అనేది సంథింగ్ ఏదో ఉంటుంది. సో అంటే ఫస్ట్ మనల్ని ఏం సాధించలేవు అన్నోళ్ళే అన్ని సాధించినాక అందరూ మన కాళ్ళ దగ్గరకు వస్తారు, ఇది వాస్తవం. సో అట్లా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అంటే మిమ్మల్ని తిట్టి ఇప్పుడు అరే మంచిగా చేస్తున్నావు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే అప్పుడు మనం గుర్తించిన వాళ్ళు ఇప్పుడు మనం ఎప్పుడు వస్తామా అని ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, అసలు వీడు ఎందుకు పనికిరాడు అనుకున్నాడు, ఈ విధంగా ఎదిగిండు, అసలు ఇంత గుర్తింపు వచ్చింది అంటే నా ముందు చెప్పుకోరు కావచ్చు, కానీ బయటకు వెళ్ళినప్పుడు మావాడే అని చెప్పి చెప్పుకుంటా ఉంటారు. అంటే చూసిన అట్లా. అంటే నన్ను గుర్తించాలి, నేను నలుగురికి తెలియాలి అంటే వాళ్ళు ఏం లేదు. నేను అమ్మే ప్రోడక్ట్ కెమెరాలు, అది వీడియోలు చేస్తూ ఉన్నా, ఆటోమేటిక్గా ఫాలోవర్స్ పెరిగారు, అందరు గుర్తిస్తారు. అంటే బిజినెస్ నేనే, నా బ్రాండ్ని నేనే ప్రమోట్ చేసుకుంటున్నా, నేనే బ్రాండ్గా ఉంటున్నట్టు. నా ఫేస్ కనబడకపోతే మిలాన్ గ్రూప్ ఒకటే తెలుస్తుంది, నా ఫేస్ కనబడితే ఆ మిలాన్ గ్రూప్ అంటే ఈయన అని చెప్పి తెలుస్తుంది. ఓకే, అంటే ఇట్లా బయటకు పోయినప్పుడు గుర్తుపడతారా, ఎవరైనా మాట్లాడుతూ ఉంటారా? అట్లా ఏమి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే, అట్లా అనుకోలేదు. కానీ ఒకసారి దుబాయ్లో నేను ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తున్నా, ఓకే, ఒక పర్సన్ వచ్చిండు సీసీటీవీ కదా అని. అంటే నేను షాక్ అయినా, దుబాయ్లో సీసీటీవీ అన్నాడు ఏందని చెప్పి. ఐ మీన్ మిలాన్ గ్రూప్ కదా బ్రో అని అన్నాడు. అవునన్నా, మీరు ఎట్లా అంటే చూస్తుంటాను ఈ వీడియోలో. దుబాయ్లో ఇక్కడ లోకల్ కాదు, దుబాయ్లో స్టేడియంలో అంత క్రౌడ్ ఉంది. ఒక ఆయన నా దగ్గరకు వచ్చిండు, బ్రో నువ్వు సీసీటీవీలో అమ్ముతావు కదా అన్నాడు. అంటే అవును బ్రో నీకు ఎట్లా తెలుసు అంటే, మిలాన్ గ్రూప్ కదా అంటే, నేను చూస్తుంటా వీడియోస్ అన్నాడు. అంటే ఎక్కడ బ్రో ప్రాపర్ అంటే, అది కరీంనగర్, ఇక్కడ పని చేయడానికి వచ్చిన. అంటే అప్పుడు అనిపించింది నేను పబ్లిక్లో కూడా వెళ్తున్నా అని అనిపించింది. అంటే వీడియోస్ చేసేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు, అంటే ఈ వీడియో బాగా వెళ్తుంది బాగా వెళ్ళదని మీకు ముందే ఐడియా వస్తుందా, లేకుంటే అట్లా ఏముండదు బ్రో. నేను ప్రొడక్ట్ డీటెయిల్గా నాకు తెలుసు స్పెసిఫికేషన్స్, ఈ కెమెరా ఎవరికి యూజ్ అవుతుంది వాళ్ళ కోసం చెప్తా ఉంటా. సో అట్లా చెప్తున్నప్పుడు నేను క్యాజువల్గా చెప్తా ఉంటా, వీడియో పోతుందా పోదా అని తెలీదు, కానీ నేను చెప్పాలి ఈ ప్రొడక్ట్ ఇలా యూజ్ అవుతుంది అంటే. నాకు చాలా మంది కాల్ చేస్తారు కదా, ఈ టెక్నికల్గా డీటెయిల్స్ చెప్తే ఎవరికి అర్థం కాదు. ఓకే, సరే ఈ కెమెరాలో ఈ ఫీచర్స్ ఉన్నాయి, ఈ ఫీచర్స్ అట్లా కాదు, నా వీడియో చేసి నేను చెప్పిన తర్వాత వాళ్ళకి అర్థమైతే ఫోన్ చేస్తారు అలా. ఓకే, అయితే ఇంకోటి, ఇప్పుడు మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనాలన్నా, ఏదైనా కొనుక్కోవాలనుకున్నాను, కెమెరాస్ కానీ ఏదైనా స్టాండ్స్ కానీ లైటింగ్ ఇవి, సో ఏదైనా కానీ ర్యాపిడో చేస్తారంటే ఎందుకన్నా? 6 లక్షలకు సంబంధించిన ప్రోడక్ట్ సో ర్యాపిడో చేపిస్తారా ఎవరన్నా?
అంటే నాది కూడా ఎలక్ట్రానిక్ బిజినెసే కదా, నా దగ్గర కూడా చాలా మంది కస్టమర్లు వస్తారు, బాగా ఆలోచించి తీసుకుంటా ఉంటారు. అంటే ఒకటికి 10 సార్లు చూసి ఇది పని చేస్తుందా పని చేయదా, అంటే 1 year వారంటీ ఉంటుంది కదా, అంటే నెలకే ప్రాబ్లం అయితే ఎట్లా, బాగా ఆలోచించి తీసుకుంటే ఫస్ట్ ప్రాబ్లం వాళ్ళకే వస్తుంది. నాకు అదొకటి ఉంది, నేను చూడకుండా నాకు ఈ కెమెరా ఈ పని చేస్తుంది ఇలా ఉంటుంది, నేను తెప్పించుకోవాలంటే ర్యాపిడో బుక్ చేసి తెప్పించుకుంటా. నేను పోయి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని 4-5 సార్లు అడిగి అది బాగా ఆలోచించి తీసుకుంటే ఫస్ట్ ప్రాబ్లం నాకే వస్తుంది. ఓకే. సో ఆ నమ్మకంతో నేను ఏది బుక్ చేసినా కూడా ర్యాపిడో బుక్ చేసుకుంటా తెచ్చుకుంటా. ఓకే. అంటే మీకు ఎవరు చెప్పారు? తెలుస్తాయి కానీ 6 లక్షలు పెట్టి ఏం తీసుకున్నారు? ఈ FX3 కెమెరా. FX3 కెమెరా, లెన్స్ అండ్ గోడెక్స్ లైట్స్, నాన్ లైట్స్. కాదు ఇప్పుడు అవి ప్రొడక్ట్స్, ఇప్పుడు కెమెరాస్ మనం వెళ్ళి చూసి తెచ్చుకుంటాం. నమ్మకమే బ్రో, ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్లలో నమ్మకం అంతే. ఓకే. అంటే ఆ నమ్మకం ఎట్లా వస్తుంది? మనం చూస్తేనే కదా. నా మనసుకు అనిపిస్తుంది, నేను ఏదైతే నమ్మి నేను ఓకే అనుకుంటానో అది ఆటోమేటిక్గా మంచిగా అవుతుందని నాకు ఆలోచన. బాగా నమ్మకం అన్నట్టు అది. ఓకే. కాదు ఒకవేళ ఆ కెమెరా ఖరాబ్ అయింది వస్తే? ఖరాబ్ అయింది అంటే కంపెనీ వారంటీ ఉంటుంది. ఇప్పుడు మీ కెమెరాస్ ఎట్లా అమ్ముతాం, ప్రాబ్లం వస్తే వారంటీ ఉంటుంది కదా. ఓకే. అంటే ఇప్పుడు మళ్ళీ పంపాలన్నా కానీ మళ్ళీ అది డబుల్ వర్కే కదా. సీల్ ఓపెన్ చేయని పీసెస్ ఏదైనా కూడా బాగానే ఉంటాయి. ఒకవేళ మన దురదృష్టం మంచిగా లేకపోతే ఆటోమేటిక్గా వారంటీ ఉంటుంది కదా. ఓకే. సో దానికోసం నేను వెళ్ళి ఓ డే వేస్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళని చూపిమనని వాళ్ళ దగ్గర డిస్కషన్ చేసి అది ఏమి ఉండదు. ఎవరైనా లాభం లేకుంటే ఏ బిజినెస్ చేయరు. సరే ఎంతో కొంత రిక్వెస్ట్ చేసుకుంటాం, ఇంత వస్తుంది ఆన్లైన్లో ఈ ప్రైస్ ఉంది, నాకు ఆఫ్లైన్లే కావాలి, కొంచెం మంచిగా చూసి పంపించమంట. నిజంగానే మంచిగా చూసి పంపిస్తారు, అది నా నమ్మకం తగ్గట్టే వస్తాను. ఇంకోటి ఏంటంటే ఈ జెప్టోలా బ్లింకిట్లా కూరగాయలు ఇంట్లో సామాన్లు పెట్టుకుంటారు, మీరు ఐఫోన్ పెడతారంట కదా. అంటే శ్రావణి చెప్పుంటున్నా తెలిసి. అసలు శ్రావంతుడు అసలు నేను మాట్లాడలే. ఏం లేదు బ్రో, ఇప్పుడు బ్లింకిట్లో అప్పుడు ఆఫర్ ఉండే, iPhone 17 క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉండే. ఓకే. సరే అని చెప్పి అందరికి అప్పుడు 17 ఓన్లీ 17 67 ఆఫర్ తోని మిగతా ప్లాట్ఫామ్ లో వచ్చేది. ఆ రోజు నాకు 59కి వచ్చింది జెప్టోలా. ఓకే. సో అదే జెప్టోలా. ఓకే. ఓన్లీ iPhone 17 బుక్ చేసిన అన్నట్టు. ఓకే. అది కూడా ఏది అదేనా? ఇది కాదులే, అప్పటికి 17 అయిపోయి 17 Pro వచ్చింది ఇప్పుడు. ఓకే. ఇది దుబాయ్లో తీసుకున్నా. దుబాయ్లో తీసుకురా, లేకుంటే ఇది కూడా మీరు జెప్టోలో పెట్టి రాయిందని? దుబాయ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నా. ఓకే. సో అంటే ఫ్యామిలీ విషయానికి వద్దాం. అంటే లవ్ మ్యారేజ్ అన్న మీద? లేదు బ్రో, లేదు అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజేనా? సో అంటే ఫ్యామిలీ గురించి చెప్పండి. అంటే ఫ్యామిలీ పాప బాబు. పాపకు 14 years ఉంటాయి, బాబుకి 12 years ఉంటాయి. ఓకే. సో నా మ్యారేజ్ అయ్యి 14 years అవుతుంది. సో చిన్న ఫ్యామిలీ, చింతలేని ఫ్యామిలీ. అంటే అందరు పెళ్లి కాలేదు అనుకుంటారు, యంగ్ ఉన్నా కదా. ఎవరు అనలేరు, మీరే చెప్పుకుంటారు. చాలా మంది అంటారు నీకు పెళ్లి కాలే కదా అంటారు. ఓకే. సో వీలైతే కట్ చేయదు, అస్సలు కట్ చేయ. సో వదినమ్మ ఎట్లా మాట్లాడుతున్నా చూడండి. సరే, వదిన గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటారా? హౌస్ వైఫ్, ఇంత బట్టల షాప్ ఉంది, ఫ్యాన్సీ స్టోర్ ఉంది, మగ్గము, టైలరింగ్ అన్నీ ఉంటాయి. సో పని వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, ఆమె మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆమె కూడా బిజీయే. ఓకే. ఓన్ బిల్డింగ్ కాబట్టి రెంట్ ఉండదు కాబట్టి ఆమె కూడా ఏదో ఒక పని ఉండాలని చెప్పి 8 years అవుతుంది ఆ బిజినెస్ కూడా స్టార్ట్ చేసి. ఇక ఓన్ హౌస్ కాబట్టి నడుస్తుంది, రెంట్ ఏమి ఉండదు కదా. ఓకే. ఆమెకు టైం పాస్ అవుతూ ఉంటుంది. కానీ నాట్ ఈజీ అన్న. అంటే అక్కడ నుంచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడి ఇంతమందితోటి మీరు అంటే పొలిటికల్గా తిరగడం, డిపార్ట్మెంట్ వాళ్ళతో తిరగడం, సొంత ఇల్లు కట్టుకోవడం, సొంత బిజినెస్ అన్నీ, అంటే ఎంత కష్టపడితే ఈ పేరు రావాలి, ఇదంతా రావాలి. చాలా కష్టపడ్డాం బ్రో. అంటే అందరి మాటలు విని పెరిగినాం కదా. సో మనం అంటూ ఒక ఐడెంటిటీ రావాలి, మనం డిఫరెంట్గా ఉండాలని చెప్పి జాబ్ చేసుకుంటూ బిజినెస్ ఏదైతే బాగుంటుందో. యాక్చువల్గా నా దగ్గర మొత్తం డబ్బులు లేకుండే. నా పెళ్లి టైంలో పల్సర్ బైక్ పెడితే అమ్మిన 43,000 ఏమో వచ్చినాయి. ఓకే. ఆ 43,000తోని కెమెరాస్ తేవడం, అమ్మడం, కెమెరాస్ నేనే అంటే రొటేషన్ చేసిరు. దాన్ని ఒక 4 lakhs 5 lakhs చేసి అప్పుడు మళ్ళీ పెద్దగా స్టాక్ తేవడం, సేల్ చేయడం, మార్కెట్లో ప్రతిదీ కూడా SMSలు చేయడం, లేకపోతే ఏదైనా ఊరికి వెళ్తే పాంప్లెట్లు వంచడం. నేనే ఒక దగ్గర కారు పక్కకు పెట్టుకొని షాప్ టు షాప్ తిరిగేది. అంటే కెమెరాస్ రిక్వైర్మెంట్ ఉందా, CCTV కెమెరా రిక్వైర్మెంట్ ఉందా, సో కెమెరాస్ ఉంటే ఇట్లా మనకు తెలుస్తుంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తిరిగేవాడిని. సో అట్లా కస్టమర్ బేస్ పెరిగింది, అందరికి తెలుస్తుంటుంది, రెగ్యులర్గా ఆర్డర్స్ వస్తుండే. సో ఆ 5 lakhsను మెల్లిమెల్లిగా పెంచుకుంటూ వచ్చిన. ఓకే. కొన్ని సేవింగ్స్ అట్లా. అంటే ఎప్పుడైనా ఒంటరిగా కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయా అన్న? ఉంటాయి, చాలా ఉన్నాయి. సో ఒక 2 ఎగ్జాంపుల్స్. ఏం లేదు, అంటే నేను శాలరీస్ పడ్డగానే అయిపోతుండే. అంటే 2,000 3,000 ఉండే, కానీ ఇట్నే చేసుకుంటూ పోతే మన జీవితం మొత్తం ఇట్నే అయిపోతుంది కదా, మనం అనుకున్నది సాధించలేము కదా. సో ప్రతి ఒక్కరు మాటలు అంటుండే, వేసుకోవడానికి 2-3 జతల కంటే ఎక్కువ ఉండపోయేది, అసలు ఎందుకు నాకు ఇట్లా అని చెప్పి అప్పుడు కొన్ని రోజులు ఏడ్చిన. తర్వాత అనిపించింది మనం కాన్ఫిడెన్స్, అంటే నాకు ఏమనిపించింది అంటే
రోజు పొద్దున 10 గంటలకు ఆఫీస్ అయితే 6 గంటలకే బస్ స్టాప్లో ఉండేది. అంటే బండి ఉంటేనేమో హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం ఫాస్ట్గా. అవును. నాకు అనిపించి 4 అవర్స్ నేను ఆడికి వెళ్ళే లోపు మొత్తం షర్ట్ అంతా తడిచిపోయి ఇట్లా ఆఫీస్లో ఘోరంగా ఉండే అన్నట్టు నేను. ఓకే. అరే ఇట్లా నాకు ఒక బండి ఉంటే బాగుండు కదా, నేను పొద్దున 6 గంటలకు ఉంటున్న బస్ స్టాప్లో, నైట్ 8 o'clock ఆఫీస్ అయిపోతే రూమ్కి వచ్చారు 12 అయ్యేది. అట్లా బాధ అనిపించేది. అసలు ఎందుకు ఇంత కష్టపడుతున్నా, అసలు ఏంది, నేను ఇంటికి వెళ్ళి సప్లైగా నాతో ఏం కాదు, లోకల్ ఏదైనా చదువుకుంటే ఇంట్లో ఉంటే అయిపోతుంది కదా, నన్నైతే ఇంట్లోకి రాని, మేము రాని అని చెప్పి అట్లా ఏం లేదు కదా, అంటే పెంచామని చెప్పి ఏం లేదు కదా అనిపించేది. కానీ ఇవన్నీ తర్వాత మనకు ఒక గుర్తింపు లేదు కదా, నేను కష్టపడితే ఇట్నే ఉంటుందని అనుకునేటోని. ఫస్ట్ బాధపడేది, తర్వాత మనం ఏందో చేయాలని అట్లా ఉండే. అన్న ఇంత కష్టపడి పైకి వచ్చారన్న, అంటే చాలా మంది పల్లెటూర్ల నుంచి హైదరాబాద్ రావాలని చెప్పి చాలా మంది అనుకుంటారు. అంటే మీరు ఎట్లా అనుకున్నారు? అవును. సో చాలా మంది అనుకుంటారు వీడికి వచ్చేసి అంటే పెద్ద పెద్ద జాబ్లు ఉంటాయి, అవి ఉంటాయి ఉంటాయి అని చెప్పేసి ఉంటారు. ఒక నెల రోజులు అటు ఇటు తిరుగుతారు, చాతన కాక మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. అవును. సో అంటే చాలా మంది రావాలనుకుంటున్నారు. సో అట్లాంటి వాళ్ళకు మీరు ఏం చెప్పమంటే, అంటే ఏమైనా చెప్తారా అంటే ఏం చెప్తారు? అంటే ఒకటి ఇప్పుడు హైదరాబాద్ వస్తే ఓన్లీ స్టడీ పర్పస్ రావద్దు, స్టడీ చేసుకుంటూ ఏదైనా జాబ్ చేయని కావాలి. అంటే ఫస్ట్ మార్కెట్లో మనం ఎట్లా ఉంటాం, మనం ఏ జాబ్ సెట్ అవుతుంది, ఏ బిజినెస్ చేస్తే మనకి సెట్ అవుతుందో కంపల్సరీ తెలుసుకుంటాం జాబ్ చేస్తేనే. ఓన్లీ స్టడీ కోసం వచ్చి ఈడ హాస్టల్లో ఉండి ఒక గంట సేపు ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి అంటే ఒక గంట సేపు ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి నేర్చుకొని సరిపోతుంది అనుకోకుండా గంట ఈవినింగ్ టైంలో పెట్టుకోవాలి, డే టైంలో జాబ్ చేసుకోవాలి. సో పరిచయాలు పెరుగుతాయి, ఒక వర్క్ అంటే ఒక ఫీల్డ్లో నాలెడ్జ్ వస్తుంది, మనం ఏ జాబ్ అయితే చేస్తున్నామో దాని మీద నాలెడ్జ్ వస్తుంది. సో అట్లా ఓన్గా స్టార్ట్ చేసుకోవచ్చు ఏదైనా కూడా. సో మనకు నాలెడ్జ్ లేకుండా ఇంకెవరి మీద డిపెండ్ అయ్యి అతను ఉన్నలే మా ఫ్రెండ్ కదా చేస్తాడు కదా అని చెప్పి మనం ముందుకెళ్తే మోసపోతాం. అంటే నాకు కూడా స్పెషల్గా ఎక్స్పీరియన్స్ అయింది. అంటే మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, అసలు ఏ బిజినెస్ అనేది నాలెడ్జ్ లేదు. ఇంకో అతను ఉన్నాడు కదా, అరే ఈ అన్న చూసుకుంటాడు, ఈ అన్న చేస్తాడు, ఈ అన్నకు నాలెడ్జ్ ఉంది, మనం ఎంతైనా పర్లేదు పెడదాం ముందుకెళ్దాం అని చెప్పి ఇంకోరి మీద డిపెండ్ కావద్దు. సో ఏ బిజినెస్ అయితే నువ్వు చేస్తున్నావో దాని మీద పూర్తిగా నాలెడ్జ్ వచ్చినాకనే గ్రౌండ్ లెవెల్లో అప్పుడు ముందుకెళ్ళాలి. ఓకే. సో ఆ టైంలో ఎంత కొంచెం డౌన్ అయినా కూడా మళ్ళీ వెళ్ళడానికి ఉంటుంది. అంటే అట్లా ఎవరైనా మోసం చేసిరా మిమ్మల్ని? అంటే జరిగినాయి స్టార్టింగ్లో. ఓకే. అంటే ఏం జరిగిన జాబ్ చేస్తుండగానే కొన్ని బిజినెస్లు ఆపర్చునిటీ వచ్చినాయి, ఇట్లా బిజినెస్ పెడదాం, ఇట్లా ఉంటుంది అని చెప్పి. సో దగ్గర వాళ్ళు, ఇంటి పక్క వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, సో అట్లా డబ్బులు పెట్టి మోసపోయినా. నేను మళ్ళీ రికవర్ అవుతానో కానో అనుకున్నా, కానీ ఇక మెల్లిగా మళ్ళీ బిజినెస్, కెమెరాస్, నేను చెప్పినా కదా 43,000 పల్సర్ బైక్ ఉంటే సేల్ చేసి ఆ డబ్బుతోని మనకు తెలిసిన ఫీల్డ్ని నమ్ముకోవాలి ఎప్పుడు కానీ. సో మనకు దేని మీద అయితే నాలెడ్జ్ ఉంటుందో, దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఫస్ట్ నుంచి నువ్వు ఏదైతే అనుకుంటావో దాని మీదనే గట్టిగా కొట్లాడాలి. సో ఎవరో వచ్చి మళ్ళీ ఏదో చెప్పి ఈ బిజినెస్ ఇట్లా ఉంటుంది అంటే మళ్ళీ తెలియని దాంట్లోకి ఇన్వాల్వ్ కావద్దు. సో ఎవరైనా డిస్ట్రిక్ట్ నుంచి వస్తే ఏ బిజినెస్ అయినా కూడా ఫస్ట్ జాబ్ చేయండి. జాబ్ చేసినాక ప్రతిదీ నేర్చుకుంటారు, హైదరాబాద్ కల్చర్ ఎలా ఉంటుంది, అందరు ఎలా మాట్లాడతారు అనేది నేర్చుకున్నాక అప్పుడు నీకు ఏదైనా బిజినెస్, నీకు ఓన్ టాలెంట్ ఉండి నీ ఓన్ నాలెడ్జ్ ఉంటే నువ్వు బిజినెస్లోకి వెళ్ళాలి. లేదా వేరే వాళ్ళు ఎవరో చెప్పిరు అని చెప్పి వాళ్ళ దాంట్లో పార్ట్నర్షిప్లు కానీ ఇవన్నీ చేయద్దు. అందుకే పార్ట్నర్షిప్లో ఏం చేయను, ఉంటే ఓన్ చేసుకోవాలి, లేకపోతే లేదు. అంటే ఒకసారి తట్టు తగిలింది కాబట్టి మోసపోయినాం కాబట్టి మోసపోయినా. ఓకే. సో మనకు తెలియని దాని గురించి మనం ఇన్వాల్వ్ కావద్దు. అంటే బిజినెస్ చేసిన అన్నారు కదా, అవును. అంటే ఏం బిజినెస్, ఎట్లా మోసపోయారు, ఏ బిజినెస్? నాకు తెలిసిన వాళ్ళు ఉండే, మా రిలేషన్లో ఒక అతను ఉండే, వాళ్ళు ఉండే. సో ఆ టైంలో ఏంటంటే ఒక ప్రొడక్ట్స్, ఎఫ్ఎంసీ ప్రొడక్ట్స్, సోలార్ ప్రొడక్ట్స్ ఉండే. సో అది నాకు దాని మీద నాలెడ్జ్ లేదు. సో ఇట్లా కంపెనీ ఉంటుంది, ప్రైవేట్ లిమిటెడ్ పెట్టాలి, ఇట్లా కంపెనీస్ ఉంటాయి, ఇట్లా ఉంటాయి అని చెప్పి అక్కడ నేర్చుకున్నా నేను. సో వాళ్ళ నేర్చుకున్నా, కానీ బిజినెస్లో వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళు గ్రోత్ చేసి మనకి ఇన్ని డబ్బులు వస్తాయి, ఇన్ని లక్షలు వస్తాయి అని మోసపోయాను. అంటే ఇంకోరి మీద డిపెండ్ అనేది ఎప్పుడు కావద్దు అనేది ఎక్స్పీరియన్స్ అయింది అన్నట్టు. ఓకే. ఆ టైంలో నాకు మొత్తం జీరో అయిపోయినా, అంటే కొంచెం ఉండేవాడిని, అది కూడా జీరో అయిపోయినా. అప్పుడు నాకు ఇక్కడ మంత్రి దగ్గర చిల్లపల్లిలో సత్యబాబు అని ఉంటాడు. సో ఆయన నన్ను కొంచెం గెటప్ చేసిండు. అంటే ఆ టైంలో మనీ లేని టైంలో నాకు ఒక సోర్సింగ్ చూపించి ఇది చేసుకోవచ్చు, ఇది అయితే బాగుంటుంది అని చెప్పి చాలా సపోర్ట్ చేసిండు. ఓకే. చిల్లపల్లి అని ఉంటుంది విలేజ్ మంత్రి దగ్గర, సత్యబాబు అని ఉంటాడు, చాలా మంచోడు. ఆయన త్రూ కొంచెం నేను గెటిన్ అయినా, అంటే నన్ను ఎవరు నమ్మకపోయినా ఆయన అనేది, అర్జున్ నువ్వు ఎన్నడుకున్నా మంచిగా ప్లేస్లోకి వెళ్తావు, మంచిగా డెవలప్ అవుతావు, అసలు నీకు మస్తు టాలెంట్ ఉన్నది, నువ్వు ఎందుకు డౌన్ అయిపోతున్నావు, నీకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుంది, మంచిగా డెవలప్ అవుతావు అని చెప్పి చాలా ఎంకరేజ్ చేసేది. కానీ నిజం చెప్పాలంటే ఇట్లా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే ఏదైనా సాధిస్తాం. ఆయన ఏంటంటే మన ఇంట్లో వాళ్ళే మన మీద నమ్మకం పెట్టుకుంటే డబ్బులతో చూడలే, నేను జీరో ఉన్నప్పుడు చూసిండు. నేను అప్పుడు బాధపడి ఏడుస్తుండే, అరే నేను ఇంతేనా, నాకు లైఫ్ అసలు నేను ముందుకు వెళ్ళలేనా, అంటే నేను ఏ ఊరు నుంచి ఎందుకు వచ్చినా, నేను ఏ పొజిషన్కి వెళ్ళాలనుకున్నా, ఇప్పుడు వెళ్ళనా ఒక డైలమా ఉండే. కానీ ఆయన ఒకటి ఎప్పటోడు, ఆయన దగ్గర మస్తు టాలెంట్ ఉంది, నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక మంచి ప్లేస్కి వెళ్తావని.
ఓకే. చాలా మంచోడు ఆయన, కొంచెం నాకు సపోర్ట్ చేసిన ఆ టైంలో. అంటే ఎవరి మీదనన్నా మీకు కోపం ఉందా? ఆ వ్యక్తి ఎవరు? అసలు ఏం జరిగింది? కోపం ఏముండదు బ్రో, నాకు కోపం ఏముండదు, ఉండదు. అస్సలు ఉండదు కోపం. నేనేం చేస్తా అంటే ఎదుటి వ్యక్తి ఎంత కోపంగా ఉన్నా ఆయన ఎందుకు కోపంగా ఉన్నాడు అంటే ఏ సిచ్యువేషన్లో ఉన్నాడు అనేది అర్థం చేసుకుంటా. 99.9% నాకు కోపం రాదు. కోపం వచ్చినా కూడా ఎందుకు అంటుండలే అని చెప్పి సైలెంట్గా ఉండిపోతా. ఓకే. అట్లా అంటే కస్టమర్లు ఎంతోమంది మోసం చేస్తుంటారు కదా, సాధ్యమైనంత వరకు అడుగుతా లాస్ట్కి వస్తే సరేలే ఈ ఆర్డర్ రాలేదు, ఇంకో ఆర్డర్ ఏదో లాస్ అయిపోయిందని అనుకుంటా అంతే. మళ్ళీ వెళ్ళి గొడవకి వెళ్ళడం ఇవన్నీ ఏముండదు. అంటే మా స్టాఫ్ కొంచెం రఫ్గా ఉంటారు, నేనైతే వద్దని చెప్తా, పోనీలే వదిలేసేయి ఇక దానికి ఏం చేస్తాం మనం అని చెప్పి వదిలేస్తా. ఓకే. సో అంటే నెలకి ఎంత సంపాదిస్తారన్న? ఎన్ని లక్షలు? అందరికి శాలరీస్ వెళ్తా ఉంటాయి, ఓకే. నాకు 1,00,000 మిగులుతాయి, నా ఖర్చుల మందం మిగులుతాయి అన్నట్టు. ఓకే. ఇంట్లో బాగానే పైసలు ఉంటాయి అనుకుంటా కదా? అవును. ఆగా రాదు. కాదు, ఇంట్లో బాగానే పైసలు ఉంటట్టునే మొత్తం ఆఫీస్లలో చూసా. సో మీ ఇంట్లో కూడా బయోమెట్రిక్ పెట్టుకున్నాడు ఏందో నాకు అర్థం కాలేదు. అంటే ఏం లేదు బ్రో, తాళం వేసి తన ఊరికి వెళ్తే మళ్ళా మా వాళ్ళు వస్తే తాళం ఎన్నో చెప్పుల స్టాండ్లో పెట్టుడు ఆడ పెట్టుడు ఉండకుండా ఒక స్మార్ట్ లాగా పెట్టిన అంతే. ఓకే. డబ్బులు ఉంటే స్మార్ట్ లాగా పెట్టాలని ఏం లేదు ఇక. ఇప్పుడు అంత పర్టికులర్ గా మీరు పెట్టుకున్నారంటే లోపల ఎన్నో కోట్లు ఉన్నట్టే లెక్క కాదంటే కాదు కానీ అంటే ఇక కీస్ ఊకే ఎన్నో కాడ పెట్టి మనం మర్చిపోవడం, లేకపోతే వాళ్ళు వచ్చినప్పుడు కీస్ ఉండకపోవడం అట్లాంటివి ఉంటాయి. ఓకే. అంటే నాకు ఓన్ హౌస్ వెల్ సెటిల్డే, అందులో ఏం లేదు, ఇనిషియల్ స్టేజ్లో ఏం లేను, వెల్ సెటిల్డే. మెల్లిగా సేవింగ్స్ చేసుకుంటూ బిజినెస్ దీన్నే కొంచెం మనకు తెలిసిన బిజినెస్నే చేసుకుంటూ ముందుకు వచ్చిన అంతే. ఓకే. అంటే ఎంప్లాయీస్లకి మొత్తం అంటే ఎంప్లాయీస్కి ఎంత శాలరీలు ఇస్తారు? అన్నీ కలిపితే 4 lakhs అబౌవ్ ఉంటాయి, 4 to 5 lakhs వరకు శాలరీస్ పోతాయి. ఓకే. సో నా ఖర్చుల మందం నాకు కూడా ఉంటాయి, మంత్లీ కమిట్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే. అంటే మీకు సీజన్ ఏమైనా ఉంటుందా? అంటే ఈ సీజన్లో ఎక్కువ ఉంటుందా? అట్లా ఏం లేదు, మనం మార్కెటింగ్ చేస్తూ ఉంటాం, ఆల్రెడీ ఉన్న కస్టమర్ బేస్ ఉంటుంది, ఆల్రెడీ ఒకరు కెమెరా తీసుకొని పక్క వాళ్ళు ఎవరన్నా అడిగితే మళ్ళీ సజెస్ట్ చేస్తారు, ఆ విధంగా రెగ్యులర్గా నడుస్తూ ఉంటుంది. అంటే మా దగ్గర మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఓన్లీ కెమెరాస్ కాకుండా కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ అండ్ మా ఓన్ బ్రాండ్ ఎల్ఈడి టీవీస్ ఉంటాయి, హోమ్ ఆటోమేషన్ ఉంది, టూర్స్ ఉంది. ఈరోజు ఈ ప్రొడక్ట్ సేల్ కాకపోయినా ఇంకో ప్రొడక్ట్ సేల్. అయితే ఇంకోటి ఏంటంటే ఈ టూర్స్ ఎందుకు పెట్టాలనుకున్నారు అసలు? టూర్స్ అంటే నేను యాక్చువల్గా 12 countries వరకు విజిట్ చేసిన ఇప్పటి వరకు. ఓకే. నాకు ఏదేది దుబాయ్, సౌదీ, సింగపూర్, మలేషియా, అజర్బైజాన్ అట్లా. సో అప్పుడు నేను తిరిగినా కదా, నేను హైదరాబాద్కే ఊరు నుంచి వచ్చినప్పుడు హైదరాబాద్ ఎలా ఉంటుందో, హైదరాబాద్ పోవాలి, హైదరాబాద్లో కూడా ఇట్నే మాట్లాడతారా అని చెప్పి ఒకటి ఉండే కదా. నాకు ఇప్పుడు ఇన్ని కంట్రీస్ తిరిగినాక అనిపించింది, అంటే నేను చెప్పేది వేరే వాళ్ళకి కూడా రిసీవ్ అవుతుంది. సో కంట్రీస్ అయినా ఏదైనా తిరగలుగుతాం అంటే నా లెక్క ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో కనిపించాలి. నేను కూడా హైదరాబాద్కి వెళ్ళి జాబులు చేయడమో, బిజినెస్ చేయడమో, కంట్రీస్ వెళ్ళగలుగుతాన కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే. సో అట్లా కంట్రీస్కి వెళ్ళినా అప్పుడు టూర్స్ పెట్టాలి, నేను కూడా నాకు కూడా నాలెడ్జ్ ఉంది కదా, సో వెళ్ళే వాళ్ళు వెళ్తే తక్కువ బడ్జెట్లో పంపిద్దాం ఇలాంటి టూర్స్ నుంచి అని చెప్పి స్టార్ట్ చేసిన. అంటే ఇప్పుడు అంటే మీదొక సంస్థ ఉంది, ఇప్పుడు మిలాన్ గ్రూప్ అని చెప్పేసి. అంటే మాలాంటి వాళ్ళు అంటే మీ మిలాన్ గ్రూప్కి ఎందుకు రావాలి, మీ దగ్గర ఎందుకు తీసుకోవాలి ఈ టూర్స్? ఆల్రెడీ మా దగ్గర కస్టమర్స్ బేస్ ఉంది కదా, ఆల్రెడీ మా దగ్గర కెమెరాస్ కొని ఉంటారు, లేదా టీవీ కొని ఉంటారు, అంటే మా సర్వీస్ కానీ మా మాట విధానం కానీ అన్నీ బాగుంటాయి కదా. సో మిలాన్ టూర్స్ కూడా ఏంటంటే నేను వెళ్ళి వచ్చిన కంట్రీస్ కదా, నాకు తెలుసు ఎట్లా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఒకవేళ వాడు వస్తే అక్కడ వస్తే ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, అంటే ఎట్లా చూడగలుగుతాం మనం ప్లేసెస్ అనేది నాకు ఒక ఓన్గా తిరిగినా కాబట్టి నాకు ఐడియా ఉంటుంది. సో నా నాలెడ్జ్ ప్రకారమే నేను టూర్స్ అని స్టార్ట్ చేసిన. సో ఎవరన్నా మాత్రం ట్రిప్ వచ్చినా కూడా సో నీ ఏ విధంగా అయితే ఎంజాయ్ చేసినావు, ఏ విధంగా అయితే ప్లేసెస్ అన్ని చూసినావు అలానే చూపిస్తాం అన్నట్టు. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది, అంటే నేను ఇంకోరి మీద డిపెండ్ అయితలేను. నేను వెళ్ళేసి వచ్చినా నాకు తెలుసు ఆ కంట్రీలో ఏముంటుంది, ఎక్కడ ఏం చూడాలి, ఎలా వెళ్ళి రావాలి అనేది నాకు ఐడియా ఉంది కాబట్టి నేను దాన్ని స్టార్ట్ చేసిన అన్నట్టు. నేను ఏదో ఇంకోరు టూర్స్ ఉంటే వాళ్ళకు చేయడానికి అట్లా ఏముండదు, ఫస్ట్ నాకు పూర్తిగా అవగాహన వస్తేనే నేను చేస్తాను. సో అంటే వేరే వాటికి మీ దానికి పోలిస్తే ది బెస్ట్ మాదే అని చెప్పడానికి వన్ వర్డ్లో మీరు ఏం చెప్తారు? బెస్ట్ అంటే నాకు ప్లేసెస్ మెయిన్ ప్లేసెస్ ఉంటాయి. వేరే టూర్స్ ఎట్లా అంటే ఇప్పుడు సింగపూర్ అంటే సింగపూర్లో ఉన్న ప్లేసెస్ అన్నీ ఐటినరీలో వస్తాయి, కానీ ఆ ప్లేస్ చూడచ్చా చూడరాదా, దాని బదులు మన వండర్లా పోతే మస్తు ఉంటుంది. ఓకే. అలాంటి కొన్ని స్కిప్ చేసి అంటే ఫిల్టర్ చేసి ఏ ప్లేస్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయాలి, అది విజిట్ చేస్తే మనకు ఎప్పటికీ మెమొరీలా ఉంటుంది అనేది ప్లేసెస్ డిజైన్ చేసి టూర్స్ స్టార్ట్ చేస్తాం అన్నట్టు. ఓకే. సో ఏది పడితే అది ఐటినరీలో మెన్షన్ చేసి ఇది చూడాలి, మన దగ్గర ఉన్న లోకల్ వాటర్ పార్క్స్ లెక్క ఉంటాయి, వాటికి అవసరం లేదు కదా. సో మెయిన్గా చెప్పుకోవడానికి ఉండేటి మన దగ్గర సింగపూర్లో ఉంటే మెయిన్ ఐకానిక్ ప్లేసెస్కే డిజైన్ చేస్తాం అన్నట్టు, అందుకే మాదే చూస్ చేసుకోవాలని చెప్తా. ఓకే. 2006, 2026. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమైనా ఉందంటే ఏం చెప్తారన్న? చాలా డిఫరెంట్ ఉంది బ్రో. అప్పుడు స్టార్టింగ్లో బస్ ఎక్కిపోయేది కదా,
అంటే అప్పుడు అందరు డ్రెస్సింగ్స్ అఫీషియల్గా మస్తు ఉండేటి. నేనేంది ఆ సండే వస్తే కోటికి వెళ్ళి ఆ సాక్స్లు కొనుక్కొని ఎఫ్ఎం కొనుక్కొని ఉండేది అన్నట్టు. స్మెల్ ఆ షూస్ ఎట్లా మామూలుగా లో క్వాలిటీ ఉంటాయి కదా, సో నాకు నేను అనుకునేది బాగుంది అనుకునేది, కానీ అందరికంటే డౌన్ ఉండేది అన్నట్టు. సో డ్రెస్సింగ్ కానీ అన్నీ నేను పొద్దున ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆ హెడ్ ఫోన్స్ పెట్టుకుని వెళ్తే దిగేటప్పుడు ఆ బస్సులో అన్నీ ఒక హెడ్ ఫోన్ ఇటు వెళ్ళిపోయేది, ఒక హెడ్ ఫోన్ ఇటు వెళ్ళిపోయేది, బస్సు దిగే వరకు హెడ్ ఫోన్ ఉండిపోయేది. అంటే అంత టైట్గా నిలబడి పోయేది అన్నట్టు ఆఫీస్కి. ఓకే. అప్పుడు అనిపించేది అసలు ఇక్కడ అప్పుడు ర్యాపిడో ఇప్పుడు ఓలా కానీ ఏం లేవు. కంపల్సరీ నువ్వు ఖచ్చితంగా బస్ పాస్ తీసుకొని బస్సులోనే పోవాలి. ఆటోకి వెళ్తే ఏంటి ఆ మీటర్ వేసేది, మన ఒకరోజు శాలరీ మొత్తం ఆటోకే పోతుంది అన్నట్టు. సో ఎటు 6 గంటలకు వెళ్ళి ఏ బస్ ఖాళీ ఉంటే ఆ బస్ ఎక్కిపోయేది. ఓకే. అంటే ఇంతకుముందు మీరు చెప్పారు అంటే కోటిలో నేను షూ అంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు కాస్ట్ ఇవన్నీ అంటే అంటే మిమ్మల్ని ఎవరన్నా చూసి అంటే చీప్ అంటే చూస్తే అనిపించేది బ్రో. నాకు ఇట్లా స్వెట్టింగ్ ఎక్కువ ఉండి అంటే సింపుల్ కనబడేది కదా, ఇక లో అని చెప్పి తెలిసిపోతుంది అన్నట్టు. ఓకే. అంటే అందరూ ఆఫీసులు అంతా అఫీషియల్గా ఉంటారు. నేను అందుకే ఇప్పుడు మా ఆఫీస్ అందరికి టీ షర్ట్లు పెట్టిన. అంటే ఇప్పుడు నాకు కూడా అనిపించింది అంటే కొంచెం తక్కువ డబ్బులు లేకుంటుండి కొంచెం పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు రోజు మంచి డ్రెస్సులు వేసుకోవాలంటే వేసుకోలేరు కదా. సో అందుకే మా వాళ్ళందరికీ టీ షర్ట్లు పెట్టిన. అంటే డబ్బులు ఉన్నోడైనా లేడో అయినా బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 10,000 ఉన్నా 0 ఉన్నా అదే టీ షర్ట్లో కనబడతారు కదా. సో అప్పుడు డిఫరెంట్ తెలియదు కదా. అంటే నా అప్పుడు ఎక్స్పీరియన్స్ మీ పరిస్థితి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉండొద్దు అన్నట్టు మా అంటే ఇప్పుడు అందరికి ఒకటే టీ షర్ట్ ఉంటుంది. నా దగ్గర మా తమ్ముడు చేస్తాడు, మా సడ్డకుడు చేస్తాడు, మా బామారిది చేస్తాడు, అందరు ఒకేలా ఉండాలి అన్నట్టు అట్లా. ఓకే. అంటే హైదరాబాద్లో ఇన్ని రోజుల నుంచి ఉంటారు కదా, సో అంటే ఈ పేరు ఇదంతా హోదా లేనప్పుడు ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందా ఏదన్నా హైదరాబాద్లో ఇప్పటి వరకు? అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకొని నవ్వుకునేది ఏదైనా? అంటే ఫ్రెండ్స్ రూమ్లో ఎప్పుడోసారి సాటర్డే ఆఫీస్ అయిపోతే సండే ఆదివారం ఆరాధన థియేటర్లో సినిమా పోయేది. సండే రోజు చికెన్ తెచ్చుకొని ఎవరో వండినప్పుడు సరిపోకపోయేది. క్వాంటిటీ రైస్ పెట్టుకుంటాం కానీ కర్రీ అనే వరకు మళ్ళీ అన్ని రైస్ కర్రీ 2 అయిపోయేది. అప్పుడు నవ్వుకునేది అన్నట్టు, అరే ఈరోజు బాగా తిందాం అనుకుంటే లేవు కదరా అన్ని. అలాంటి సిచ్యువేషన్స్ ఉండే బ్యాచులర్లో. ఓకే. వాడు కర్రీ తీసుకొస్తా ఉంటాడు, రైస్ తీసుకొస్తా ఉంటాడు, టమాటాలు తీసుకొస్తా ఉంటాడు. అయితే అప్పుడు మీ రూమ్లో ఎవరెవరు ఉండేనా వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తారు? అందరు టచ్లు ఉన్నారా? ఉన్నారు కాంటాక్ట్లు, నా స్టేటస్లు చూస్తూ ఉంటారు. అప్పుడప్పుడు కాల్ ఏం చేయరు. సో రెగ్యులర్గా స్టేటస్లకు రిప్లై ఇస్తూ ఉంటారు, బాగున్నా అని అడుగుతూ ఉంటారు అంతే. కానీ ఎప్పుడు కలిసే పరిస్థితి రాలేదు. నాకు లిమిటెడ్గా ఉంటారు బ్రో. నేను ఎక్కువ ఎవరిని కలవను, వాళ్ళు కూడా వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు కదా. నేను కలిసేదంటే శ్రావణు, బాయ్ ఆయన ఉంటాడు ఆఫీస్ బాయ్ అని, అంతే. ఎక్కువ కలవను. ఓకే. వాళ్ళే బిజీగా ఉంటారు వాస్తవానికి. అన్న నేను ఒక క్వశ్చన్ అడుగుతా, అంటే దీనికి మీరు తప్పుగా అనుకోవద్దు. 2006లో సో తినడానికి లేదు 4-5 రోజులు తినలే అని చెప్పేసి అన్నాం. సో ఇంతకుముందు మనం లంచ్ చేసినాం. అవును. లంచ్ చేసేటప్పుడు కొంచెమే తిన్నాం. అవును. సో డైట్ అన్నాం. అవును. అవునా? అప్పుడు మనకు తినడానికే డబ్బు లేదు, ఇప్పుడు ఇంత సంపాదించినావు, సో మంచిగా తిని మంచిగా ఉండొచ్చు కదా, అంటే అంత కొంచెం తిని సో డైట్ అని అంటే ఎందుకు? అంటే ఇంత సంపాదించి మనం తినడానికే కదా. తినడానికే కానీ హెల్త్ కూడా ఇంపార్టెంటే కదా. ఇప్పుడు మనం ఏజ్ పెరిగిన కొద్దీ తక్కువ తింటే ఆరోగ్యంగా ఉంటాం, ఎక్కువ తింటే హెల్త్ పాడైపోతూ ఉంటుంది. ఆ టైంలో తెలియక మనం ఏది పడితే తిన్నాం. ఆకలితో అయితే మిర్చిలో ఏదో ఒకటి 50 రూపాయలు పెడితే మిర్చి వస్తుందంటే 20 రూపాయలు పెడితే మిర్చి వస్తుందంటే మిర్చి తినేది. సో అట్లా హెల్త్ కరెక్ట్ అప్పుడు చూసుకోకుండా తిన్నాం. సో ఇప్పుడు మనకు అన్ని ఉన్నా కానీ డైట్ కూడా మెయింటైన్ చేయాలి కదా అని చేయడం. మళ్ళీ ఇప్పుడు వీడియోలు చేస్తున్నా ఇన్స్టాగ్రామ్లో. ఓకే. స్మార్ట్గా కనిపించాలి అట్లా అట్లా కదా. నా ఏజ్ ఇప్పుడు 13-40 ఉంటుంది. ఓకే. సో 40 కనబడదు. 39 అయిపోయి 40 పడుతుంది. 39 అయిపోయి 40 కానీ అట్లా కనిపిస్తలే అన్న. అందుకే డైట్ మెయింటైన్ చేస్తున్నా. ఓకే. అందుకేనా డైట్? అంటే మనం ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాం, అంటే మన ఇంటర్వ్యూ కూడా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, మీ రీల్స్కి కూడా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. ఏమైనా బ్యాడ్ కామెంట్స్ వచ్చినప్పుడు ఏమైనా బాధ అనిపిస్తుందా? ఎట్లా అనిపిస్తుంది? బాధ ఏమి అనిపించదు బ్రో, ఎందుకంటే కామెంట్స్ పెట్టే వాళ్ళు కస్టమర్లు ఉండరు, మాలాగా టెక్నీషియన్సే ఉంటారు. ఓకే. సో వాళ్ళే కామెంట్లు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మార్కెట్లో నేను ఓపెన్గా ప్రైస్ చెప్తా ఉంటే ప్రాబ్లం. అంటే మేము వేరే వాళ్ళ మేము బతకద్దా అంటే డిస్ట్రిక్ట్లో సీసీటీవీ టెక్నీషియన్స్ ఎవరు ఉన్నారో నువ్వు ఓపెన్గా ప్రైస్ చెప్తే మాకు మంత్లీ దాని మీదనే కమిట్మెంట్స్ ఉంటాయి, నా వర్క్ చేసుకుంటే మంత్లీ అన్నీ సెట్ చేసుకోవాలి కదా. సో ప్రైజెస్ చెప్పడం వల్ల కింద కామెంట్లు చేస్తూ ఉంటారు. నేను ప్రైస్ చెప్తే రాంగ్ ప్రైస్ మెన్షన్ చేస్తారు, మార్కెట్లో లేని ప్రైస్ పెడతారు, కస్టమర్ని కన్ఫ్యూజ్ చేస్తారు. నేను ఏ వీడియోలో కూడా ప్రైస్ చెప్పా, ఎందుకంటే లోకల్ టెక్నీషియన్స్ ఉంటారు, వాళ్ళకు సర్వీస్ ఓరియంటెడ్ ప్రోడక్ట్ కాబట్టి తెలిసిన వాళ్ళ దగ్గర కెమెరా తీసుకుంటే రూపాయి ఎక్కువైనా పర్లేదు సర్వీస్ ఇస్తారు అన్నట్టు లోకల్ టెక్నీషియన్స్ దగ్గర కొంటారు. సో నేను అందుకే టెక్నీషియన్స్ గురించి కూడా వీడియోలు చేస్తూ ఉంటా. ఎందుకంటే ఈ సీసీటీవీ ఫీల్డ్లో ఎలాంటి డిప్లొమానో డిగ్రీయో ఇలాంటి ఏం కోర్స్ లేకుండా ఓన్గా వర్క్ నేర్చుకొని చేస్తూ ఉంటారు. సో మా కింద కామెంట్లు కూడా వాళ్ళే చేస్తారు, ఎవరో చేయరు, మా టెక్నీషియన్లే చేస్తారు. అందరూ ఏంటంటే కాంపిటీషన్ ఎంబడి పరిగెడతారు అన్నట్టు.
సో లాంగ్ టైం రిలేషన్ కొంచెం చూడరు. ఇప్పుడు మనకు రాకున్నా పర్లేదు ఆర్డర్, ఇంకోనికి రావద్దు. సో అట్లా ఆ ఫీల్ అదే మెంటాలిటీతో ఉంటారు అందరు. సో చాలా మంది అట్లనే ఉంటారు. ఇది నాకేమనిపిస్తుంది అంటే నేను కూడా ఏంటంటే లిమిటెడ్గా వాళ్ళు అయితే కామెంట్లు చేస్తారో వాళ్ళు టెక్నీషియన్ అయి ఉంటారు అంతే. అదర్వైజ్ కస్టమర్లు ఎవరు కామెంట్లు చేయరు. ఓకే. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అసలు ఇంత ఫాలోవర్స్ ఏంది, ఇంత వీడియోస్ చేయడం ఏంది, ఇట్లా పోవడం ఏంది, మాకు కూడా వర్క్ వస్తుంది అన్నట్టు ఉంటారు. మేము ఏంటంటే కాంపిటీషన్ వెంబడి వెళ్ళను. ఏ ప్రోడక్ట్ బాగుంటుందో, ఏ ప్రోడక్ట్ రివ్యూ ఉందో అదే సేల్ చేస్తాను. సో ప్రైస్ చెప్పకపోవడానికి రీజన్ ఏంటంటే ఈ రోజు ఉన్న ప్రైస్ రేపు ఉండదు. ఎప్పుడో 6 months తర్వాత ఈ వీడియో చూసి ప్రైస్ అడుగుతూ ఉంటారు. అన్న నువ్వు ఆ వీడియోలో ప్రైస్ చెప్పినావు, మళ్ళీ ఇప్పుడు ఎక్కువ అంటున్నావు అని చెప్పి అంటారు. సో అందుకే ఏ ప్రైస్ కూడా రివీల్ చేయను. కింద కామెంట్లు చేస్తూ ఉంటారు, అంటే చీప్గా మళ్ళీ టెక్నీషియన్లే చేస్తారు. మీకు కెమెరా కావాలంటే నా నెంబర్ ఏరి, నేను 5,000కి ఇస్తా, 4,000కి ఇస్తా అని చెప్పి చేస్తూ ఉంటారు. ఇక వేరే బ్యాడ్ కామెంట్స్ ఏం రావు, కస్టమర్ దగ్గర నుంచి రావు. ఓకే. సో ఫైనల్గా అంటే నీ ఫాలోవర్స్కి, మన వ్యూవర్స్కి, కస్టమర్స్కి మీరేమైనా చెప్పాలనుకుంటారా? సో ఏం చెప్పేదంటే ఏమంటే కెమెరాస్ రిక్వైర్మెంట్, కెమెరాస్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరి లైఫ్లో ఇంపార్టెంట్ అయిపోయింది. సో మన బడ్జెట్ని బట్టి కూడా కెమెరాస్ ఉంటాయి. ఒక కెమెరా 1,500 నుంచి స్టార్ట్. సో మన ఇంటి ముందుకు ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తారో కూడా చూసుకోవచ్చు. సో సెక్యూరిటీ అనేది కంపల్సరీ ఉండాలి. మన పాతకాలంలో కొత్త వాళ్ళు వస్తే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చిరా లేదా అని చెప్పి అడిగి ఏదైనా జరిగేది. మనం స్టార్టింగ్లో వినేది బ్రో, మనం దొంగతనం జరిగింది, ఇట్లా ఇన్ని తులాల బంగారం పోయింది, ఇవన్నీ ఇప్పుడు ఇంటలేం మనం. అవును. ఇప్పుడు కెమెరాస్ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ కెమెరాస్ వచ్చినాయి. సో ఇండియా వైజ్ చూసుకుంటే మన తెలంగాణలో మళ్ళీ హైదరాబాద్లోనే ఎక్కువ కెమెరాస్ ఉన్నాయి. సో ఏ ఇన్సిడెంట్ జరిగినా ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది. సో అది కూడా ఏంటంటే తక్కువ బడ్జెట్లో కూడా కెమెరాస్ వస్తాయి. సో మీకు రిక్వైర్మెంట్ ఉంటే సెక్యూరిటీ పర్పస్ కెమెరాస్ పెట్టుకోండి. సో ఎప్పుడు ఏం జరుగుతుందో మన చేతులు ఉండదు కదా, కంపల్సరీ కెమెరాస్ ఉంటే ఎవరు వచ్చి ఎవరు వెళ్ళారు అనేది తెలుస్తుంది. సో ఎవిడెన్స్ లా ఉంటుంది, ఏదైనా జరిగినప్పుడు ఎవిడెన్స్ లా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏం జరిగినా ఫస్ట్ వచ్చేది పోలీసు వాళ్ళు అడిగేది కూడా అదే, డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగేది ఇక్కడ ఏమైనా కెమెరాస్ ఉన్నాయా అని చెప్పి అడుగుతారు. సో వారం రోజుల క్రితం ఆ ఇంటి దగ్గరకు ఎవరైనా వచ్చిరా, ఏమైనా రెక్కి చేసిరా, సో ఎవరు చేసి ఉంటారు దొంగతనం అనేది ఈజీగా ఫైండ్ అవుట్ అవుతాయి అన్నట్టు కెమెరాస్ ఉంటాయి. సో మల్టిపుల్ ప్లేస్, పొలాల దగ్గర కూడా షార్టర్స్ పోతూ ఉంటాయి. మాకు రెగ్యులర్గా కామెంట్లు వస్తూ ఉంటాయి. సో పవర్ తీసేస్తారు, బోర్ పీస్ తీసేస్తారు, పొలం దగ్గర అన్ని డ్యామేజ్ చేస్తున్నాయి అని చెప్పి చెప్తా ఉంటారు. సో వాళ్ళకి సోలార్ కెమెరా చాలా ట్రెండింగ్లో ఉంది. ఒక 5,000 ప్లేస్ సేల్ చేసిన. ఓకే. సో ఆ విధంగా ప్లేస్ని బట్టి కెమెరా ఉంటుంది బ్రో. సో మన బడ్జెట్ని బట్టి కూడా కెమెరా ఉంటుంది, కానీ కెమెరా మ్యాండేటరీ ఈ రోజుల్లో. ఓకే. నెక్స్ట్ అంటే మిలాన్ గ్రూప్ నుంచి ఇంకా కొత్త బిజినెస్లు ఏమైనా రాబోతున్నాయి అంటే ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ప్లాన్ అంటే పెద్ద బిజినెస్ ఏం లేవు, ఉన్నదాన్ని మంచిగా చేయాలి, ఏ కస్టమర్కైనా సాటిస్ఫై చేయాలి. సో ఏది పడితే అది అమ్మను, మంచిగా ఉన్న ప్రోడక్ట్ నాకు మంచిగా అనిపిస్తేనే అమ్ముతా. సో చాలా మంది అడుగుతూ ఉంటారు ఈ కెమెరా, మా దగ్గర ప్రమోషన్లు కూడా వస్తూ ఉంటారు. ఓకే. బ్రాండ్స్ ఉండి మా కెమెరా ప్రమోట్ చేయండి అదంటే నేను అలా చేయను అని చెప్పి రిజెక్ట్ చేసిన చాలా. ఓకే. నాకు బ్రాండ్తో సంబంధం లేదు, మంచి ప్రోడక్ట్ మంచి రివ్యూ ఉండి మా మిలాన్ గ్రూప్కి బ్యాడ్ నేమ్ రాదు చూసిరా, ఆ కెమెరాస్ సేల్ చేస్తూ ఉంటాను. ఓకే. సో వేరే బ్రాండ్స్ వేరే కెమెరాస్ సేల్ చేయను. అంటే ఫ్యూచర్లో ఏదైనా బిజినెస్ అంటే ఇంకేం ఆలోచన అయితే లేదు, ఇవి ఉన్న దాన్ని మంచిగా కస్టమర్ బిల్డ్ చేసుకోవాలి. సో మనం ఎక్కడి నుంచి వచ్చినాం అనేది మర్చిపోకుండా, సో కస్టమర్కి సర్వీస్ ఓరియంటెడ్ ప్రోడక్ట్ కాబట్టి మంచిగా సర్వీస్ ఇవ్వాలి అంతే. సో వాళ్ళ కస్టమర్లకు కూడా ఏ కెమెరా రిక్వైర్మెంట్ ఉన్నా మాకు కాల్ చేసి సో అండ్ సో ప్రాబ్లం ఉన్నా మా నెంబర్స్ ఉంటాయి, సర్వీస్ కూడా ఆన్ టైం ఉంటుంది. సో ఫైనల్గా ఒక్క మాటలో మిలాన్ గ్రూప్ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? సో నమ్మకం వాము నమ్మకం ఏంది వచ్చిందిగా శ్రావణ్. శ్రావణ్ సో దాయిగా వాము ఎప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది, ఇప్పుడు వచ్చిండు. కాదు నమ్మకం అన్నావు, ఏంది నమ్మకం ఏంది అంటే అజ్జన్ అంటే నమ్మకం అంతే. అంటే ఆ అన్న సేల్ చేయాలనుకుంటే చాలా ప్రోడక్ట్లు మస్తు చైనా కెమెరాలు, ఒక్కొక్క కెమెరాకి 9 కెమెరాలు ఉన్నాయి దీనికి, అటు చూపించవచ్చు ఇటు చూపించవచ్చు, ఇట్లాంటి కెమెరాలు అన్న పల్లీలు అమ్మినట్టు అమ్మొచ్చు. ఓకే. కానీ మంచి కాస్టే పెట్టి రీజనబుల్గానే పెట్టి మంచి గట్టి ప్రోడక్ట్ అమ్ముతాడు. అది నేను ఆల్మోస్ట్ అన్నతో క్లోజ్ ఉండడం ఒక 1.5 year 2 years దగ్గరికి వస్తుంది. ఎట్లా పరిచయం మీరిద్దరు? ఎట్లా పరిచయం అంటే నేను అన్న వాళ్ళ ఇంటి ముంగట్నే ఉంటుండే, రెంట్కుంటుండే. అప్పుడు నేను సాంగ్స్ చేస్తుండే, ఇన్నే గలీలనే చేసిన ఒక సాంగ్. ఓకే. అయితే అప్పుడు వీళ్ళ వర్కరు ఒక అతను నేను రూమ్ రెంట్కుండే దాంట్లో ఉండి వెళ్ళిపోతున్నాడు. ఫ్యాన్ ఉంది, ఇప్పుడు మళ్ళీ నేనైనా కొనుక్కోవాల్సిందే, ఒకవేళ ఆ ఫ్యానే కొనుక్కుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి అన్న మరి ఈ ఫ్యాన్ నేను తీసేసుకుంటా అంటే సరే అమౌంట్ అని అంటే నేను కొట్టేసిన ఫ్యాన్ తీసుకున్నా. అప్పుడు అన్నాను చూసిన ఆఫ్టర్ లాంగ్ టైం, మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం నేను ఫైనాన్షియల్గా చాలా డిస్టర్బ్ ఉండే, ఒక్క ప్రమోషన్ కూడా వస్తలేదు, నేను యూట్యూబ్లో వీడియోలు చేస్తాను, రెవెన్యూ లేదు, ఏం లేదు, చాలా అది అన్నకు తెలియదు. నేను తర్వాత చెప్పిన, రీసెంట్గా చెప్పిన, ఒక 3-4 months బ్యాక్ చెప్పిన అన్నకి, ఇట్లాంటి టైంలు ఇచ్చినావు అన్న నువ్వు ప్రమోషన్ అని.
అయితే అప్పుడు అన్న మెసేజ్ చేసిండు, ఇట్లా ప్రమోషన్ చేస్తా అంటే చేస్తా అని చెప్పిన. నేను అమౌంట్ కూడా ఇంత అంత అని ఏం అడగలేదు, చేస్తా అని చెప్పిన. వచ్చిన మాట్లాడినా, నాకు అన్న నచ్చిండు. అంటే బేసిక్గా ఒక మనిషి పని ఉందా, పని అయిపోయిందా, వెళ్ళిపోయినాం అంతే, అట్లే ఉంటుంది. మనం అట్లా కాదు. నాకేం అర్థమైందంటే అన్న కూడా మన టైపే, అట్లా కాదు. చాలాసేపు మాట్లాడినా. ఇప్పుడు జనరల్గా ఒక అతను ప్రమోషన్ చేసిండు, అయిపోయింది కథ, అక్కడి వరకే ఉంటుంది. అట్లా కాదు, చాలాసేపు మాట్లాడుకున్నాం. ఇంట్లో ఇన్నే మనం ఫుడ్ తిన్నాం కదా, చాలాసేపు కూర్చున్నాం ఆ సోఫాలో కూర్చొని. అన్న అట్లా ఇట్లా అట్లా ఇట్లా అంటే అట్లా మాట్లాడిన తర్వాత ప్రమోషన్ చేసినాము. చేసిన తర్వాత అది పోలే వీడియో పోలేదు. కానీ నాకు నచ్చింది అన్నట్టు. నేను అప్పుడప్పుడు ఫోన్ చేయడము, రావడము అట్లా జరిగింది. అప్పుడప్పుడు టెర్రస్ పైకి వెళ్ళడము, కూర్చోవడం, అన్న ఇట్లా సాంగ్స్ చేస్తా, ఇవి చేస్తా. టెర్రస్ పైకి ఎందుకు వెళ్తారు? సాంగ్స్ నాకు ఇక్కడనే మంచిగా అనిపిస్తుంది. ఓకే, అట్లా సాంగ్స్ రాసుకుంటాము, అట్లా అట్లా వెళ్తుండే. అన్న నిజంగా అన్న వీడియో చెప్తుంటే నాకు శ్రీనివాస్ ఆత్రేయ ఒక సినిమా ఉంటుంది చూడు, మన జాతిరత్నాలు హీరోది, ఏజెంట్ శ్రీనివాస్, సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఉంటుంది. అలా ఈ బుక్స్ అంటే ఈ డిక్షనరీ పిల్లలు మంచిగా చదువుకుంటారు, అట్లనే అనిపించేది. అన్న కెమెరా గురించి చెప్తుంటే, అన్న అట్లా కాదన్న, కొంచెం మెల్లగా చెప్పు, అట్లా చెప్పు, ఇట్లా చెప్పు అని అంటుండే. నేను అంటే అన్నే మంచోడు కాదు. మరి ఇంతకు ముందుకే ఇంటర్వ్యూలో మొత్తం అసలు శ్రావణ్ అసలు ఏం మంచిగా చెప్పడని చెప్పినాం. అదే అన్న, ఇప్పుడు అన్నే మంచోడు కాదు, అన్న కింద వర్క్ వచ్చేటోళ్ళు కూడా మంచోళ్ళు. జనరల్గా ఒక ఎంప్లాయీ వచ్చినప్పుడు ఆయన బుద్ధి చూపెడుతూ ఉంటారు, ఏదో ఒకటి ఎందులో స్కామ్ చేయాలా, అదొకటి ఇదొకటి. ఇప్పుడు వీళ్ళ ఎంప్లాయీస్ చేయాలంటే మస్తు చేయొచ్చు, కానీ ఎవరు చేయరు. అసలు ఎట్లుంటారు అంటే మన ఫ్యామిలీ, మన తమ్ముడు ఎట్లుంటారో అట్లుంటారు అందరూ. సో వాళ్ళు యాక్చువల్గా మిలాన్ గ్రూప్ అని ఇట్లా ఉండడానికి కారణం కూడా వాళ్ళు చాలా జెన్యున్ గా చాలా మంచి వాళ్ళు. సో నేను ఎట్లుండాలనుకుంటున్నా అట్నే ఉంటారు వాళ్ళు, నేను కూడా అట్నే ఉంటున్నా. సో అంతా వాళ్ళదే. కానీ నిజం చెప్పాలంటే ఇది మన సెకండ్ మీట్ అన్నా. సెకండ్ మీట్ అప్పుడు ఒక ఇంటర్వ్యూ దగ్గర మాట్లాడినా, మళ్ళీ ఇప్పుడు మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ అన్నట్టు, ఏదో ఫ్యామిలీ అన్నట్టు మాట్లాడిపోతున్నాం. కొత్త పరిచయం లెక్క కాకుండా మంచిగా ఎప్పుడో నుంచో పరిచయం. అన్నకు 99.9.9.9 కోపం రాదు. అది వచ్చిందంటే అట్లా అంటే ఆ కోపం చూసినాను, చూసినా. అంటే ఏమైతుంది ఆ రోజు కోపం వస్తే? కావాలి అంటే ఇన్సిడెంట్ నేనేం చెప్పగానే వచ్చిన నాకు ఆ ఇన్సిడెంట్ కావాలి. ఆల్రెడీ కోపం అవుతుండు, అయ్యిండు, ఆల్రెడీ అయిపోయింది. నాకు తెలియదు, నేను అప్పుడే కార్లో బియ్యం బ్యాగ్ వేసి అట్లా పైకి వచ్చి నిల్చున్నా, అంటుండు. ఏదన్నేది ఇట్లా సరేలే కాదనుకుంటా అంటే, మళ్ళా ఏమనుకుంటున్నావురా అంటున్నా. ఏదో అవుతుంది, అది పెద్ద సినిమా అది. అంటే ఎవడన్నా ఏదైనా మోసం చేసిన? మోసం అని కాదు, ఒక చిన్న ఇన్సిడెంట్ అది, ఇప్పుడు ఎందుకులే కానీ. అయితే అట్లా ఫస్ట్ టైం అన్న కోపం చూసిన. అండ్ చాలా తక్కువ, ఆయన ఎప్పుడైనా కంప్లీట్ చేయడానికే చూస్తాడు, కానీ ఇన్వాల్వ్ అయ్యి మనం ఏదో ఇది చూపించుకోవాలి, మనం వాళ్ళు తెలుసు వీళ్ళు అట్లా ఏమి ఇన్వాల్వ్ కాడు. అన్న నీట్గా అయిపోతుంది. అన్న మంచితనమే, అంతే మంచోడు. సరే, నువ్వేం చెప్తావు మిలాన్ గ్రూప్ గురించి? మిలాన్ గ్రూప్ అంటేనా, ఫేక్ ప్రొడక్ట్స్ అమ్మరు, జెన్యూన్గా అమ్ముతాడు అన్న. అండ్ ఇంకోటి, ఎందుకంటే నేను చాలా వరకు ఇప్పుడు ఎల్ఈడి టీవీలు అయి ఉండొచ్చు, ల్యాప్టాప్స్ అయి ఉండొచ్చు, ఇంకా ఆటోమేషన్ అయి ఉండొచ్చు, కెమెరాలు అయి ఉండొచ్చు, కెమెరాలో మల్టిపుల్ కెమెరాస్ అయి ఉండొచ్చు, సోలార్ కెమెరా అయి ఉండొచ్చు, వైర్ కెమెరా అయి ఉండొచ్చు, వైఫై కెమెరా అయి ఉండొచ్చు. ఇట్లాంటి అన్ని కెమెరాల రివ్యూలు కూడా నేను చెప్పిన అన్నట్టు. ఓకే, అక్కడ ఏం అమ్ముతారో తెలుసు. చాలామంది నాకు కూడా మెసేజ్ చేస్తారు, అన్న కెమెరా కావాలని. నాకేం చేస్తారు, నాకు అడుగుతారు, అన్న మీదే కానీ అంటారు కొంతమంది. మాదే అలా సూపరింటెండెంట్, నేను సూపర్వైజర్. ఏంటి తెలుసా అసలు శ్రావణ్ డైమండ్ మిలాన్ గ్రూప్ సంబంధం ఏందని? చాలా సీనియర్ విషయం తెలుసా, కామెంట్ పెట్టించి దీనలే. అయితే నేను అందులో కింద రిప్లై ఏమి ఇచ్చిన, నేను అందులో మిలాన్ గ్రూప్లో సూపర్వైజర్ హెడ్ నేను పెట్టిన. అంటే అన్న ఇట్లా పెట్టినా అనగానే అంతేనా అన్న అవుతాడు. అట్లా అంటే నాకు తెలిసినంత వరకు ఫేక్ అమ్మరు. అన్న ఒకవేళ కెమెరాలు ఖరాబ్ అయినాయి, ఇప్పుడు ఇచ్చిండు అన్న కెమెరా ఖరాబ్ అయినాయి, వాదించాడు, కొత్త కెమెరా ఇచ్చేస్తాడు. అంటే ఎవ్రీ టైం ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రతిసారి మిలాన్ గ్రూప్కి మంచి పేరు ఉండాలి, అలా చేసే ఎంప్లాయీలకు మంచి పేరు ఉండాలని చెప్పేసి. ఇప్పుడు జనరల్గా ఏదన్నా ఇప్పుడు నాకు తెలిసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సీసీటీవీ పేజ్ అన్నది
టాప్ అన్నది పెద్దది. ఓకే. అంటే అది అంత పెద్ద కావడానికి కూడా వర్కౌట్ చేస్తుంటారు. చూసినావు కదా ఎక్విప్మెంట్ ఎంత ఉందో, అట్లా వర్కౌట్ చేస్తుంటాడు. అట్లా మిలన్ గ్రూప్ అంటే గుడ్ ప్రొడక్ట్స్ అమ్ముతాడు. రీసెంట్ నేను ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఒక పెద్ద బ్రాండ్, ఆ బ్రాండ్ నుంచి వెళ్ళి అన్న సోలార్ కెమెరా ఒకటి తెస్తాడు. చాలా మంచి ప్రోడక్ట్ అది. ఇప్పుడు కూడా అదే కొనుక్కోండి అని చెప్తాడు. అదే ప్రోడక్ట్ అదే బ్రాండ్లోకి నుంచి ఇంకొక డివైస్ వచ్చింది. ఆ డివైస్ బాగాలేదని చెప్పేసిండు అన్న. ఓకే. వాళ్ళు ఫోన్ చేసి అట్లని చెప్పినారు, మీరు అట్లా చెప్పొద్దు కదా, మీరు కంప్లైంట్ చేస్తాం మేము మీద, లీగల్ యాక్షన్ తీసుకుంటాం మేము మీద, మీరు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అట్లా అని అంటే అన్న నాకు చెప్పిండు, అసలు నీకెందుకు, నీ మీద ఎందుకు లీగల్ యాక్షన్ తీసుకోవాలన్నా, ఇప్పుడు నువ్వు సరే నీది పెద్ద పేజ్ కాబట్టి నీ మీద ఇట్లా చేసి నువ్వు ఎందుకు అని చెప్పేసి నిన్ను కాంటాక్ట్ అయ్యారు. ఇప్పుడు చాలా నేనే ఇస్తా, బాగాలేదంటే బాగాలేదు అంతే. అది అదే బ్రాండ్లో సోలార్ కెమెరా బాగుంటుందని చెప్తాడు. అదే బ్రాండ్లో వచ్చిన ఎందుకన్నా అట్లా చెప్పాల్సి వచ్చిందంటే బాగాలేదు, నేను వాడినా నాకు నచ్చలేదు, స్లో ఉంది, కస్టమర్స్ కూడా స్లో ఉందని చెప్తున్నారు, మన పేరు ఎందుకు ఖరాబ్ కావాలి అని చెప్పేసి అదే అమ్మాలని నా ఇంటెన్షన్. అది ఎంత పెద్ద కంపెనీ అయినా ఏమైనా కూడా ఎండ్ ఆఫ్ డే కస్టమర్ కు యూజ్ అవ్వాలి. సో ఎందుకు తీసుకున్నాడో దానికి యూజ్ అవ్వాలి. యూజ్ కానప్పుడు ప్రొడక్ట్ బాగాలేకపోతే ప్రొడక్ట్ బాగాలేదనే చెప్పాలి. అంటే మెయిన్ గా నా కస్టమర్లే మెయిన్ కదా. కంపెనీస్ ఈ రోజు ఉంటే పోతాయి, కానీ నేను ఏది అమ్మాలన్నా నా కస్టమర్సే కదా. సో అంటే మీలాంటి మంచోళ్ళకి మంచి జరగాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా శివ స్టూడియోస్ త్రూ నేను కోరుకుంటున్నా. ఇంకో విషయం ఏంటంటే మేము వచ్చేదారిలా ఈ మిలాన్ గ్రూప్ అని చెప్పేసి ఆ బిల్డింగ్ అనిపించింది, అది అంటే మనదేనా అది? అదే ఓకే. అంటే ఒకసారి వెళ్దాం అక్కడికి, ఒకసారి చూద్దాం. ఓకే.